దేవుని నామానికి వందనాలు. ఈ 1,000 ఉపవాసంతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి దేవుడు మనందరికీ కనిపించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈ 1,000 దేవుని యొక్క అద్భుత కార్యాలు మన కొరకు చేసి తీరడానికి దేవుడు మనల్ని సహాయపరిచి తీరిన గాక. ఈ 1,000 దేవుడు మనతో మాట్లాడి తీరడం కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన సహకారంగా మనం కూర్చుందాం. దేవుడు సునిశ్చితంగా ఈ 1,000 మనతో మాట్లాడి తీరుతారు. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్నది. ఈ కాలంలో కొందరు నిర్గమకాండం 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నిలకడత్వం కలిగి జీవించిన ఆ కాల తరగతిలో దేవుడు కొందరి ఐగుప్తీయుల నోరులను దేవుడు ఏం చేశారు, మూసివేసి తీరారన్నట్టు ఒక వాక్యము 11వ అధ్యాయంలోనే అనుకుంటారు రాయబడింది. ఈ కాలంలో కూడా మన సంఘంలో కూడా కొందరి నోరులను దేవుడు ఏం చేశారు, మూసేశారు. వాళ్ళు ఐగుప్తులు అయిపోయారు అనుకుంటారు. అందుకే దేవుడు వారి నోరులను ఏం చేశారు, మూసేశారు. దేవుడు నోరు మూసేసి తీరితే దాని అర్థం ఆత్మీయతలో నీకు చావు సంభవించింది అని అర్థం. దాని అర్థం అందుకే ఈ కాలంలో నీ ఆత్మీయతని ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. దేవుని కొరకు పాట పాడలేకపోతే, దేవుని కొరకు ప్రార్థన చేయలేకపోతే, దేవుని కొరకు సువార్త చేయలేకపోతే నేను చెప్పక తప్పను, నీ ఆత్మీక స్థితిగతి చచ్చిపోయింది, నీవు ఆత్మీకతలో పడిపోయావు, తిరిగి లేవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఎస్కేల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడినది. అది దేవుని యొక్క సేవకులకు సంబోధించేటట్టుగా రాయబడినది. వారికి దేవుడు కుక్కలుగా దేవుడు ఒక పదం ఉపయోగించారు. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారంటే వారు దేవుని యొక్క వాక్య పరిచర్య ఏం చేయలేదు, వారు ప్రజలకు అందించలేదు కాబట్టి వారిని మూగ కుక్కలుగా చెప్పబడి తీరుతున్నది. ఎందుకు వారికి ఆ మూగత వచ్చి తీరింది? ఆత్మీక స్థితిగతిలో నీ సౌకర్యం పొంది తీరేసరికి వాక్య పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, దేవునికి గణపరచాల్సిన అవసరం లేని ఒక ప్రవణతలోకి సంఘం దిగజారిపోయి వెళ్ళిపోయి తీరినందుకు దేవుడు వారిని ఏం చేస్తున్నారు, తిరిగి ఉజ్జీవపరిచి తీరడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ 1,000 నీలో కూడా మూగత వచ్చిందంటే ఆరాధనకు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడము, అన్ని భాషలతో మాట్లాడడము, పాటలు పాడడము, ఆరాధన చేసి తీరడం, ఇవేమి నీకు మూగత తెచ్చిందంటే పరిశోధించుకో. రేపో మోపో నీ ఆత్మీక స్థితిగతి నీకు చావులోకి తీసుకెళ్లి తీరుతుంది. అందుకే విచారణ చేసుకొని బాగుపడి దేవుని దగ్గర తిరిగి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ 1,000 దేవుని యొక్క సన్నిధిలో మన వాక్య అధ్యాయం గురించి ఒక మాటను మనం చదువుదాం. యెరెమియా గ్రంథములోకి వద్దాం. మన మనసులను మనం దిగుదాం. 1వ అధ్యాయం దాని 9వ వచనాన్ని ఎవరో ఒకరు గట్టి శబ్దంతో చదువుదాం. యెరెమియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగా నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చాలా అక్కడ చదివిన వాక్య భాగం. యెరెమియా గ్రంథం మీరు ఎప్పుడైనా చదివారా? యెరెమియా గ్రంథం అవకాశం దొరికినప్పుడు ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నం చేయండి. యెరెమియా గురించి బైబిల్ ప్రస్తావించిన ఒక మాట, ఆయన విలపించుచున్న ఒక ప్రవక్తగా బైబిల్ ఆయన గురించి బోధించి తీరుతున్నది. విలాపమని చెప్తే ఏడుగుతూ ఉన్న ఒక ప్రవక్త, కన్నీటితో ఉన్న ఒక ప్రవక్త, వేదన చెందే ప్రక్రియలు తన జీవితం గడుచుచున్నట్టుగా యెరెమియా గ్రంథం మనం చదివేటప్పుడు మనం చూచి తీరొచ్చు. దాని అర్థం అధికంగా ఆయన దేవుని విషయంలో, ఆత్మిక విషయంలో ఏం చేసేవాడు, విలాపం చేసుకుని ఏడ్చే ఒక ప్రయత్నం ఆయన చేసుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆ గ్రంథం చాలా ఆత్మీక స్థితిగతులు మనకి బోధించి ఒక గ్రంథంగా బైబిల్ మనం చదివినప్పుడు చూచి తీరొచ్చు. అందుకే ఆయన గురించి చెప్తున్న మాట, విలపించి దుఃఖించి వేదన పరిచి ఆయన పరిచర్యను కొనసాగించున్నట్టుగా మనకి కనబడుతుంది. యెరెమియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు యెరెమియాని దేవుడు పిలిచే పిలుపు గురించి 1వ అధ్యాయం మనకి ప్రస్తావించి తీరుతున్నది. ఆ పిలుపులో ఉన్న శ్రేష్టత ఏంటిది అంటే, ఆ దేవుడు ఆయనని పిలిచే ఆ పిలుపులో ఆయన తనకు కలిగిన లోటుపాటు గురించి దేవునికి బయలుపరిచి తీరుతున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు ఆయనను పిలిచేటప్పుడు ఆయన దేవుని యొక్క స్పర్శను పొందుకున్నాడు. దాని 9వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, దేవుడు ఎవరిని, యెరెమియాని స్పర్శించినట్టుగా, తాకినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధించి తీరుతున్నది. దాని అర్థం నీవు దేవుని యొక్క పరిచర్యలో వాడబడి తీరాలంటే దేవుడు నిన్ను తాకి తీరాలి. దేవుడు నిన్ను తాకలేకపోతే నీవు దేవుని కొరకు పాడలేవు, దేవుని కొరకు ఆడలేవు, దేవుని కొరకు గణపరచలేవు, దేవుని కొరకు నువ్వేమి ఏం చేయలేవు, సాధించి తీరలేవు అని తెలుసుకు తీరాలి. అందుకే నేను ఇందాకే చెప్పాను, కొందరికి మూగత వచ్చేసింది. కారణం ఏంటిది? వారిలో దేవుని యొక్క తాకిడి దొరికి తీరలేదు. అందుకే 1వ అధ్యాయం మనం చదివేటప్పుడు ఎవరిని పిలిచారు, యెరెమియాని దేవుడు పిలిచినట్టుగా. ఎప్పుడు దేవుడు ఆయనని పిలిచి తీరారు? పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనని పిలిచి తీరారు.
ఆయన యవన ప్రాయములో దేవుడు ఆయన ఏం చేశారు, పిలిచి తీరారు. అప్పుడు దేవుడికి ఆయన చెప్తున్న ఒక మాట, నేను ఏమై ఉన్నాను, మాటలకు ధీరస్తుడై ఉన్నాను, నేను దేవుని కొరకు మాట్లాడి తీరలేను. వెంటనే దేవుడు ఆయన ఏం చేసి తీరారు, తాకి తీరారు. తాకి తీరడం వలన ఏమై తీరింది, ఆయన నోటిలో దేవుని యొక్క మాటలు ఏమై తీరింది, పలకగలిగి తీరేంతటి ఒక సాధనముగా మారగలిగారు. ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చి ఒక హల్లెలూయా చెప్పాలంటే దేవుడు ఆయన తాకి తీరాలి. దేవుని సన్నిధికి వచ్చి అన్ని భాష మాట్లాడాలంటే దేవుడు ఆయన తాకి తీరాలి. దేవుని కొరకు పాట పాడాలంటే దేవుడు ఆయన తాకి తీరాలి. దేవుని కొరకు వాక్యం చదవాలంటే వాక్యం ఆయనని దేవుడు తాకి తీరాలి. దేవుడు తాకకపోతే దేవుని పని చేయలేడు. దేవుని అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఏం కావాలి, దేవుని యొక్క తాకిడి కావాలి. యెరెమీయా కథ దేవుని యొక్క తాకిడి కలిగినట్టుగా బైబిల్ మనకి బోధించి తీరుచున్నది. దేవుని యొక్క తాకిడ శారీరకంగా కాదు, ఆత్మీయంగా ఉజ్జీవపరిచేది. అందుకే యెరెమీయాని దేవుడు తాకినట్టుగా బైబిల్ ప్రస్తావిస్తున్నది. ఆ మొదటి అధ్యాయంలో తన బలహీనతలో ఆ దేవుని యొక్క తాకిడి ఆయన నించింది, బలపరిచి తీరింది. తనకిచ్చిన లోటుపాటులో తన దేవుని యొక్క బలం ఏమి తీరింది, సహాయపడే విధానంగా మారి తీరింది. అంటే ఒక్కసారి 9వ వచనం ఒక్కసారి చదువుదాం. నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు చెప్పుచున్న ఒక మాటలు మనం చూడాలి. దేవుడు చెప్పిన మాట మనం చూడగలిగి తీరితే అక్కడ చెప్పుచున్నది, యెరెమీయాని దేవుడు ఏం చేశారు, తాకి తీరారు. ఆ తాకిడి తన జీవితాన్ని ఏం చేసింది, గొప్ప విడుదలనిచ్చి తీరేంతటి గొప్ప మార్పులు ఇచ్చుకోగలిగి తీరింది. అందుకే ఈ పగటి వేళ ఒక్కసారి తెలుసుకు తీరాలి. ଆଜି ସକାଳେ ଆମେ ଜାଣିବାର ଅଛି ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ପର୍ଶ ଆମର ଜୀବନରେ ନିହାତି ଦରକାର। ଜେରେମିୟା ପୁସ୍ତକ 1 ଅଧ୍ୟାୟରେ ତାର 9 ପଦରେ ଲେଖାଯାଇଛି, ପରମେଶ୍ୱର ଜେରେମିୟାଙ୍କୁ ଛୁଇଁଲେ। యెరెమీయాను దేవుడు ఏం చేసి తీరాడు, తాకి తీరారు. ఆ తాకిడి తన పరిచర్యను మార్చుకు తీరింది। ସେ ସ୍ପର୍ଶ ଜେରେମିୟାଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟକୁ ବଦଳାଇ ଦେଲା ବୋଲି ବାଇବଲ ଆମକୁ ପ୍ରମାଣ କରୁଅଛି। ସେମିତି ଆଜି ପରମେଶ୍ୱର ଆମ୍ଭମାନଙ୍କୁ ମଧ୍ୟ ଛୁଇଁବାର ଅଛି। ପରମେଶ୍ୱରଙ୍କ ସ୍ପର୍ଶ ଆମକୁ ମିଳିଲେ ଆମର ଜୀବନରେ ବହୁତ ଉଦ୍ଧାର ହେଇପାରିବ। చమత్కార కార్యగుడిక పరమేశ్వరుడు అమల జీవନରେ କରିପାରିବେ। అలా దేవుడు మనల్ని తాపిట వలన ఏమై తీరొచ్చు, మా దేవుడు గొప్ప కార్యాలు చేసి తీరొచ్చు। అందుకే యెరెమీయా చెప్పుచున్న మాట, దేవుని యొక్క తాకిడి తన జీవితంలో ఏం చేసింది, ఆ పసితనములో నుంచి ఎదుగుదల పొందే ఒక శ్రేణిని తీరింది। యెరెమీయాకు పరమేశ్వర స్పర్ଶ କରିବା ଦ୍ୱାରା ତାଙ୍କର ସେ ଯୁବ ଅବସ୍ଥାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ କାର୍ଯ୍ୟକାରୀ ହେବା ପାଇଁ ସାହାଯ୍ୟକାରୀ ହେଇପାରିଲେ। అందుకే దేవుని యొక్క తాకిడ సునిశ్చితంగా మనకి అవసరం। పరమేశ్వరଙ୍କ స్పర్ଶ ଆମକୁ ନିହାତି ଦରକାର। ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ପର୍ଶ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ହେଇପାରେ, ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଦ୍ୱାରା ହେଇପାରେ, ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନଙ୍କର ଦ୍ୱାରା ପରମେଶ୍ୱର ସ୍ପର୍ଶ କରିପାରନ୍ତି। దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క వాక్య ద్వారా, దేవుని యొక్క వృత్తుల ద్వారా దేవుడు ఏం చేసి తీరొచ్చు, తాకి తీరొచ్చు। ఈ పక్కకి ఆ స్పర్శ పొంది తీరడానికి దేవుని బిడ్డలు ఏమై తీరాలి, తయారయ్యేటట్టు తీరాలి। రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట, దేవుని యొక్క తాకిడ మత్తయి సువార్తల పుస్తకం 8వ అధ్యాయం దాని 3వ వచనం, మత్తయి లిఖిత సుసమాచార తన 8వ అధ్యాయం 3వ పదం, అందుకైన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయ్యెను। అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడొచ్చు, ఎవరు ఒక కుష్ఠవ్యాధి గురించి అక్కడ రాయబడింది। ସେଠି ଆମେ ପଢିବା ସମୟରେ ମత్తయి ଲିଖିତ ସୁସମାଚାର ତାର 8వ ଅଧ୍ୟାୟରେ ପଠନ କରିବା ସମୟରେ ପରମେଶ୍ୱର ଗୋଟେ కుష్ఠ వ్యాధికు పరమేశ్వరుడు జీసు చూయిలే పురి లెక్కగలిచి। అందుకే దాని ఈ 3వ వచనం చదివినప్పుడు యేసయ్య దగ్గర ఎవరు వచ్చారు, ఒక కుష్ఠ వ్యాధి వచ్చారు। ଗୋଟେ కుష్ఠ వ్యాధి ରେ ପୀଡ଼ିତ ଜଣେ ବ୍ୟକ୍ତି କା ନିକଟକୁ ଆସିଲେ, ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ। ଯୀଶୁ ତାଙ୍କୁ ହସ୍ତ ଦେଇ ତାଙ୍କୁ କ'ଣ କଲେ, స్పర్శ కలే। దేవుడు చెయ్య చాపి ఆయనని ఏం చేసి తీరారు, తాకి తీరారు। దాని అర్థం కుష్ఠం చెందిన వ్యక్తిని ఎవరు తాకడానికి ప్రయత్నం చేయరు। కుష్ఠ వ్యాధి ଯଦି ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କର ଶରୀରରେ ଅଛି ହେଲେ କିଏ ମଧ୍ୟ କୁଷ୍ଠ వ్యాధి ଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଛୁଇଁବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବ ନାହିଁ। ମାତ୍ର ଯୀଶୁ କ'ଣ କଲେ, ସେ కుష్ఠ వ్యాధిକୁ ଛୁଇଁଲେ। కుష్ఠ వ్యాధి చెందిన వ్యక్తిని యేసయ్య ఏం చేసి తీరారు, ముట్టి ఆయనని ఏం చేశారు, స్వస్థపరిచి తీరారు। కుష్ఠ వ్యాధి యేసయ్యలో ఉన్న ఒక ప్రత్యేకత, యేసయ్యకు కుష్ఠం రాదు। ଯୀଶୁଙ୍କ ଠାରେ ଥିବା ଶ୍ରେଷ୍ଠତା କ'ଣ ବୋଲେ, ଯୀଶୁଙ୍କ ଶରୀରରେ କେବେ ବି କୁଷ୍ଠ ଆସିପାରିବ ନାହିଁ। యేసయ్యలో ఆ కుష్ఠం ఏం చేయదు, అటు వ్యాపించి తీరదు। ଯୀଶୁଙ୍କ ଠାରେ ସେ କୁଷ୍ଠ వ్యాధి କ'ଣ ହେବ ନାହିଁ, ସେପଟେ ବ୍ୟାପରିତ ହେଇପାରିବ ନାହିଁ। କାରଣ କ'ଣ କହିଲେ, ସେ ତାଙ୍କ ଠାରେ କ'ଣ ନାହିଁ, ଶାରୀରିକ ଦୁର୍ବଳତା କୌଣସି ନଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି। యేసయ్యలో శారీరక బలహీనతలు లేని ఒక వ్యక్తి వాడు। అందుకే యేసయ్య గురించి బైబిల్ చెప్పే ఆయన పరిపూర్ణ పురుషుడు। ଯୀଶୁଙ୍କର ବିଷୟରେ ବାଇବଲ ଆମକୁ କହୁଛି ସେ ପୂର୍ଣ୍ଣ ପୁରୁଷ ଅଟନ୍ତି।
యేసయ్యకున్న రెండు గుణాధిశయం, ఒకటి ఆయన దేవుడు, రెండోదిగా ఆయన మానవుడు। ଗୋଟେ ଯୀଶୁ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି, ଦୁଇ ପରମେଶ୍ୱର ମଣିଷ ଅଟନ୍ତି। ତାର ଅର୍ଥ ଦୁଇଟି କ୍ୱାଲିଟିସ୍ ଥିବା ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି। ଈଶ୍ୱର ତତ୍ତ୍ୱ ବି ଅଛି, ମଣିଷ ତତ୍ତ୍ୱ ବି ଅଛି। మానవ తత్వం కూడా ఉంది, దైవిక తత్వం ఉంది। మానవ తత్వం ఉన్నది కాబట్టి మానవులకు జబ్బులు వచ్చేది। मनुष्यर गुणातिशय थिबा हेतु ही हमर शरीर रे रोग आसे। आमे दुर्बल हो जाउछु, आमे बलहीन हो जाउछु, आमे पड़ी जाउछु। हमर जीवन हमर शरीर हमको कोन हेबो नै क्षमता दे पारु नै। मात्र प्रभु यीशु कृष्ण कटारे मानविकता मात्र नुहे, ईश्वरीयता भी अछि। येसयलो मानव तत्व मात्र काదు, దైవిక తత్వాలు కూడా ఉన్నాయి। అందుకే రోగం ఆయనలో వ్యాపరించలేదు। ସେଥିପାଇଁ ଯୀଶୁ କଟାରେ ଈଶ୍ୱର ତତ୍ତ୍ୱ ଥିବା ହେତୁ ରୋଗ ତାଙ୍କର ଉପରେ ଆସିଲା ନାହିଁ। ରୋଗର ଶକ୍ତି ତାଙ୍କର ଉପରେ କର୍ତ୍ତୃତ୍ୱ କରିପାରିଲା ନାହିଁ। ରୋଗରେ କେବେ ଯୀଶୁ ପୀଡ଼ିତ ହୋଇ ପଡ଼ିଲେ ନାହାନ୍ତି। ବାଇବେଲ ଆପଣ ମାନେ ପୁରା ପଢ଼ିକି ଦେଖନ୍ତୁ, କୋଉଠି ବି ଯୀଶୁ ଖଟରେ ଶୋଇକିରି ରୋଗୀ ହେଇଯିବାଟା ଦେଖିପାରୁନୁ। ଯୀଶୁ କେବେ ମଧ୍ୟ ଚିକିଥିବାଟା କି ଯୀଶୁକୁ କେବେ ହେଲେ କ'ଣ ଦୁର୍ବଳତା, କାରଣ ଶାରୀର ଦୁର୍ବଳତା ଆସିଛି, ମାତ୍ର ସେ ରୋଗୀ ହେଇଥିବା ଅବସ୍ଥା କେବେ ବି ଆମେ ଦେଖିପାରୁନୁ। ఏసయ్య రోగైన ఒక పరివేశం మనకి ఎక్కడ బైబిల్లో మనకి కనబడట్లేదు। ఒక్క శిలువ మరణంలోకి వెళ్ళే ప్రక్రియలో प्रभु जीशु कृष्ण क्रूसार्पित हेबा समय केतोटी शारीरिक कंडीशन का उपरे आसला, जीशु को उपरे आसला। तन शरीरम मुख्य रक्तम ఏమైతీరింది, చెమట బిందువుగా పడింది। అది ఒక మెడికల్ టర్మ్, అది మెడికల్ కండిషన్। ତାଙ୍କର ଶରୀରରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଗେଥେସେମନେ ବସି ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ତାଙ୍କର ଶରୀରରୁ ଝାଳ ପଡ଼ି କ'ଣ ରକ୍ତ ଟପାଇ ଟପାଇ ପଡ଼ିଲା। ସେଟା ଗୋଟେ ମେଡିକାଲ କଣ୍ଡିସନ ଅଛି। से मेडिकल कंडीशन रो कारण कोन बोले सकल मनुष्य मानकर पाप मोहन करबा प्रतिफले मनुष्यर से पाप रो गुणाधिशय तांकर शरीर रे प्रकाश हैला। ये सया सकल मानव लोक पापम మోసిన పిమ్మట మనిషి కలిగిన ఆ పాపపు తీవ్రత తన శరీరానికి ఏమిచ్చింది, రోగాన్ని ప్రఖ్యాపరిచే ఒక స్థాయి నుంచి తీరింది। అందుకే తన లోపలికి ఏమొచ్చింది, రోగం చెందే ప్రస్తావన వచ్చి తీరింది। ସେଥିପାଇଁ ତାଙ୍କର ଶରୀରରେ రోగ దశ కల్వరి క్రూసకు ଯିବା ସେ ପଥର ହେବାକୁ ଦେଖାଯାଉଅଛି। అయితే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య ఎవరిని తాకారు, కుష్ఠవ్యాధి చెందిన మనిషిని యేసయ్య తాకారు। కుష్ఠవ్యాధి చెందిన మనిషిని యేసయ్య తాకడం వలన ఏమై తీరింది, ఆయన శుద్ధుడైపోయాడు। కుష్ఠవ్యాధికు ଯୀଶୁ ଛୁଇଁବା ଦ୍ୱାରା ସେ କ'ଣ ହେଲେ, ସେ ପବିତ୍ର ହେଇଗଲେ। ସେମିତି ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ପର୍ଶ ତମର ଶରୀରରେ ଆସିଲେ ତମେ ପବିତ୍ର ହେଇପାରିବ। దేవుని స్పర్శ నీ శరీరములో వచ్చి తీరితే నీవు శుద్ధుడై తీరొచ్చు, పరిశుద్ధుడై తీరొచ్చు। మనుషులందరిలో ఏముంది, అపవిత్రత ఉంది। ମଣିଷମାନଙ୍କର ସମସ୍ତଙ୍କ ଭିତରେ କ'ଣ ଅଛି, ଅପବିତ୍ରତା ଅଛି। ସେମିତି ହେଲେ କାହାର ଛୁଆଁ ଦରକାର, పరమేశ్వరంଙ୍କର ଛୁଆଁ దొరకాల। దేవుని యొక్క స్పర్శ మనకి అవసరమైనది। అలాగైతే దేవుని స్పర్శ నిన్ను పరిశుద్ధపరిచి తీరొచ్చు। ఎక్కడెక్కడ పరిశుద్ధులై తీరాలి, మూడు చోట్ల పరిశుద్ధులై ఉండి తీరాలి। ତିନୋଟି ସ୍ଥାନେ ଆମେ ପବିତ୍ର ହେବାର ଅଛି। ଗୋଟେ ଶରୀରରେ ପବିତ୍ର ହେବାର ଅଛି, ଦୁଇ ପ୍ରାଣରେ ପବିତ୍ର ହେବାର ଅଛି, ఆత్మରେ పవిత్ర ହେବାର ଅଛି। మూడు చోట్ల మనం పరిశుద్ధులై తీరాలి। శరీరములో పరిశుద్ధులై ఉండి తీరాలి, ప్రాణాత్మలో మనం ఏమై ఉండి తీరాలి, పరిశుద్ధులుగా మారి తీరాలి। వీటికి ఎవరి సహాయం కావాలి, దేవుని సహాయం కావాలి। ఏ తినోటి స్థానే పవిత్ర ହେବାନି होते କାରି ସାହାଯ୍ୟ ଦରକାର, ఈశ్వరంకర సహజముకు నిహాంతి దొరకాలి। అందుకే మత్తయి సువార్త 8:3లో చూడగలిగాం, ఆయనని యేసయ్య ఏం చేశారు, శుద్ధునిగా మార్చారు। ଯୀଶୁ ସେ କୁଷ୍ଠ ବ୍ୟାଧିକୁ କ'ଣ କଲେ, ଶୁଦ୍ଧ କଲେ, ପବିତ୍ର କଲେ। ପବିତ୍ର କରିବା ଦ୍ୱାରା ତାଙ୍କର ରୋଗ କାହା ଉପରେ ଆସିଲା ନାହିଁ, ଯୀଶୁଙ୍କ ଉପରେ ଆସିଲା ନାହିଁ। అపవిత్రుడైన వ్యక్తి యొక్క రోగం ఎవడి మీదకి రాలేదు, యేసయ్య మీదకి రాలేనట్టుగా ఆయనని శుద్ధిపరిచి తీరాలి। అలాగైతే నీ పగటి వేళ నిన్ను శుభ్రపరిచి తీరడానికి, శుద్ధిపరిచి తీరడానికి యేసయ్య తాకడానికి రెడీ। ଯୀଶୁ ତମକୁ ଛୁଇଁବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ଅଟନ୍ତି। ସେ ଛୁଇଁଲେ ତମର ଜୀବନ ଶୁଦ୍ଧ ହେଇପାରିବ, ପବିତ୍ର ହେଇପାରିବ। ତା ପାଇଁ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି, ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଯିବାର ଅଛି। దానికి మనం ఏం చేయాలి, ఆ అధ్యాయం మనం చదవగలిగి తీరితే యేసయ్య ఎక్కడున్నారు, 8వ అధ్యాయం ప్రథమ పత్రికలకు పొడిలా వెతికివచ్చు। కొండ మీద యేసయ్యకి వచ్చినప్పుడు ఈయన యేసయ్యని ఎదుర్కొన్నాడు। प्रभु जीशु कृष्ण गोटे पहाड़ तौक ओह्लैवा समय ये कुष्ठ व्याधि थी व्यक्ति जीशु को निकट को गला। యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గర సాగిల పడి తన అపవిత్రతను యేసయ్యకు చెప్పాడు। ए कुष्ठ व्याधि कौन कला, जीशु कोठी अछंती खुजिला, जीशु कोठी अछंती सेठी खुजी जाई, जीशु को निकट को जाई, तांकर जीवन रे थिबा से उणा अवस्था को जीशु को कहिला। हेलो ఎప్పటి వరకు మనకున్న లోటుపాటు యేసయ్యకి చెప్పము, అప్పటి వరకు యేసయ్య దాంట్లో డీల్ చేయడు। ଯେବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମର ଉଣା ଅବସ୍ଥା ଯୀଶୁକୁ କହିବୁ ନାହିଁ,
ସେତିକି ପର୍ଯ୍ୟନ୍ତ ପରମେଶ୍ୱର ସେ ଗୁଣ ଅବସ୍ଥାକୁ ଛୁଇଁବେ ନାହିଁ। ହ୍ୟାଲୋ, ଏସୟା ବିଷୟରେ చాలా ପର୍ଟିକୁଲାର, ସେ ବିଷୟରେ ପରମେଶ୍ୱର ବହୁତ ପର୍ଟିକୁଲାର ଅଛନ୍ତି। ଯୋଉ ଯାହା ବି ଆମର ଗୁଣ ଅଛି ସେଟା କାହାକୁ କହିପାରିବାର ଅଛି? ଯୀଶୁଙ୍କ ନିକଟରେ କହିପାରିବାର ଅଛି। ఏది మన జీవితంలో లోటు ఉన్నది, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పగలిగి తీరాలి? ఏసై దగ్గరికి। ଯୀଶୁ ଜୀବନ ଯାପନ କରିବା ସେ କାଳରେ କୁଷ୍ଠ వ్యాధి ଲୋକମାନେ କେବେ ମଧ୍ୟ ଲୋକ ନିବାସ ଜାଗାକୁ ଆସିପାରିବେ ନାହିଁ। ఏసయ్య జీవించిన కాల తరగతిలో కుష్ఠ వ్యాధి చెందిన వారు ఎవరు కూడా ఎక్కడికి రాలేరు, మనిషి నివాసం చెందే చోటికి రాలేదు। ସେଥିପାଇଁ ପୁରାତନ ନିୟମ ଆମେ ପଢିଲେ ଦେଖିପାରୁଛୁ କୁଷ୍ଠ ବ୍ୟାଧି ଆସିଲେ ସେଟା କୋଉଠିକି ଆସିବ? ତାଙ୍କର ଘରକୁ ଆସିବ, ତାଙ୍କର ଘର ଭିତରେ ଥିବା ବସ୍ତୁ ଗୁଡ଼ିକକୁ ଆସିବ, ସେମାନଙ୍କୁ କ'ଣ କରାଯିବ? କୁଷ୍ଠ ବ୍ୟାଧି ଥିବା ସେମାନଙ୍କୁ ଲୋକ నివాస ଠାରୁ ଅଲଗା ଜାଗାରେ ରଖିବେ। కుష్ఠ వ్యాధి చెందిన వ్యక్తిని ఏం చేస్తారు? వారు వేరుగా ఉంచి తీరుతారు। సెక్లూడెడ్ ప్లేస్ లో ఎప్పుడూ లేని ప్రాంతం ఆయనని విడిచిపెట్టేస్తారు। କେହି ନଥିବା ଜାଗାରେ ତାକୁ କ'ଣ କରିବେ? ଛାଡ଼ିଦେବେ। କାହିଁକି ବୋଲେ ସେ ରୋଗ କାହାରି ଉପରକୁ କ'ଣ ନ ହଉ, ୟା ପରି ତ ନ ହଉ। ହେଲେ ଏ ବ୍ୟକ୍ତି ଜାଣିଛି ଯଦି ଲୋକମାନଙ୍କୁ ଇଏ କହିବ ମତେ କୁଷ୍ଠ వ్యాధి ଅଛି, ଲୋକ ତାକୁ କ'ଣ କରିଦେବେ? ପଥର ଫିଙ୍ଗି ମାରିଦେବେ। ఒకవేళ ఆయన లేచి చెప్తాడు ఊర్లో నాకు కుష్ఠ వ్యాధి ఉంది అని కేకేస్తే ఆయన ఏం చేస్తారు? రాళ్ళేసి చంపేస్తారు। అందుకే వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా ఎవరికి వెళ్ళి చెప్పారు? ఎవరికి କାହାକୁ ନ କହିକି କାହା ନିକଟକୁ ଆସିଲା? ଯୀଶୁଙ୍କ ନିକଟରେ। ସେମିତି ଆଜି ଗୋଟେ ଜିନିଷ ଜାଣିପାରିବା, ମଣିଷଙ୍କ ନିକଟରେ ତମର ଉଣା ନେଇକି ଗଲେ ସେମାନେ ସେ ଉଣା ଧରିକି ତମକୁ କ'ଣ করে తొలివే। నీ లోటుపాటుని తీసుకెళ్ళి, నీ డిఫెక్ట్ని తీసి మనుషులకి వెళ్ళి తీస్తే వాళ్ళు దాన్ని కాటాలో వేసి నేను తోకమేస్తారు। అందరికి ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ఒకటి వీక్నెస్ తెలియాలి। ସମସ୍ତଙ୍କୁ ଇଚ୍ଛା ଥିବା ଗୋଟେ ଜିନିଷ ଜଣକୁ ବଶୀଭୂତ କରିବା ପାଇଁ ତାର వీక్నెస్ తెలియగల ହେଇଗଲା। ఒక వ్యక్తిని లోవర్చుకోవాలంటే మనకి పొలిటికల్ పార్టీలు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి మన వీక్నెస్ తెలుసు ఏంటిది? లేదు 35 కేజీలు బియ్యం ఇచ్చేది ఇది వదిలిపోతాడు। 35 কেজি চাউল দিলে মানে বসীভূত ହେଇଯିବେ। వీక్నెస్ అందరూ నిర్ణయించారు మాకు బియ్యం వద్దు, ఏమైపోతాడు? ఏం చేయలేడు, ఇచ్చి କରିପାରିବେନି। ସମସ୍ତେ ନିର୍ଣ୍ଣୟ କଲେ ଆମକୁ 35 କେଜି ଚାଉଳ ଦରକାର ନାହିଁ, ଆମେ ନିଜେ ନିଜେ କଷ୍ଟ ପଡ଼ି ପରିଶ୍ରମ କରି ଖଟିକି ଖାଇବୁ, ତୁମେ ଦେବା 35 କେଜି ମୋତେ ଦରକାର ନାହିଁ ବୋଲି କହିଲେ ସେ ବାଦରେ ପଡ଼ିଯିବ। କାହିଁକି? ଆମେ ଭାବୁଛୁ ଖାଇବା ଜିନିଷ ଆମର ଉଣା ବୋଲି ଭାବୁଛୁ, తినడానికి దొరకనది మన లోటుని మనం అనుకుంటున్నాం। దానినే ఎవరు పట్టుకున్నారు? రాజకీయ నాయకులు పట్టుకున్నారు। హలో, నాతో ఉన్నారో లేదు నాకు తెలియదు। ఎలక్షన్ వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తున్నారు, మనుషులందరికీ ఏం కావాలి? డబ్బులు కావాలి। అది వీక్నెస్ అనుకొని ఇస్తున్నారు। నాకు వద్దు, నేను తీసుకోనని చెప్తే ఏమవుతుంది? నీ వీక్నెస్ అది తెలియదు। హలో, అందుకే నేను చెప్పొచ్చాను, మనుషులకు నీ వీక్నెస్ చెప్పేస్తే వాడు నీ మీద ప్రభుత్వం చేసి తీరుతాడు। ఏసైకి నీ వీక్నెస్ చెప్పావనుకో, ఆ వీక్నెస్ లో ఆయన బలం శక్తిని సహాయం ଯଦି ଯୀଶୁଙ୍କୁ ତମର ବଳହୀନତାକୁ ଯଦି କହିବ, ଯୀଶୁ ସେଟାକୁ କାଟାରେ ରଖିବେ ନାହିଁ, ବରଂ ସେ ବଳହୀନତାକୁ ପରମେଶ୍ୱର ଶକ୍ତି ସାମର୍ଥ୍ୟରେ ପରିବର୍ତ୍ତନ କରିବେ। అందుకే ఫీల్ ఫ్రీ। ఏసయ్య దగ్గర వచ్చి బలహీనతలు చెప్పడానికి ఏం చేయాలి? హృదయం తెరవడానికి ప్రయత్నం చేసి తీయాలి। ଯୀଶୁଙ୍କ ନିକଟରେ ଆସି ହୃଦୟ ଖୋଲିକି କ'ଣ କହିପାରିବା? ଆମର ଜୀବନରେ ଥିବା ଉଣା ଅବସ୍ଥାକୁ ଯୀଶୁଙ୍କୁ କହିପାରିବା। ସେଥିପାଇଁ ଏ ବ୍ୟକ୍ତି ବାଧ୍ୟ ନେଲା ଯୀଶୁଙ୍କ ନିକଟରେ ଯାଇକି ମୋ କଥା ମୁଁ କହିବି। ఏసై దగ్గర ఈ వ్యక్తి చెప్పినప్పుడు జనసమూహం వినలేదా? ଯୀଶୁଙ୍କ ନିକଟରେ ଯାଇ ଏ ବ୍ୟକ୍ତି କୁଷ୍ଠ ବ୍ୟାଧି ଅଛି ମତେ ଶୁଦ୍ଧ କର ବୋଲି ଲୋକ ଶୁଣିଲେ ନାହିଁ କି? ଯୀଶୁ ପାଖରେ ଥିଲେ କିଏ ବି ତାকে ମାରିପାରିବ ନାହିଁ। ఏసయ్య నీ పక్కన ఉండి తీరితే నీ శరీరం మీద ఎవడు హాని దాడి చేయలేడు। అదే దేవుని యొక్క స్పర్శకున్న ప్రత్యేకత। బైబిల్ చెప్తున్నది విపరీత జనసంఖ్య వచ్చింది, ఈ ఒక్కటి మాత్రమే ఏసయ్య దగ్గర। ଅଧିକ ଲୋକମାନେ ସେଠି ଆସିଲେ, ଯୀଶୁ କାହାକୁ ଛୁଇଁଲେ? କେବଳ ସେ ବ୍ୟକ୍ତିକୁ ମାତ୍ର ଛୁଇଁଲେ। ସେ ଜଣକେ ସେଦିନ ଶୁଦ୍ଧ ହେଲା। ఆ వ్యక్తి ఒక్కడే అక్కడ ఆ రోజు ఏమై తీరాడు? శుద్ధి చెందిన వ్యక్తిగా మారి తీరాడు। ఈ పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, ఈ బలహీనతలో నిన్ను శుద్ధిపరిచి తీరడానికి యేసయ్య రెడీ। నువ్వు రెడీయా తన శుద్ధి పొందుకోవడానికి? ଯୀଶୁ ତମକୁ ଶୁଦ୍ଧ କରିବା ପାଇଁ, ଛୁଇଁବା ପାଇଁ ସେ ପ୍ରସ୍ତୁତ ଅଟନ୍ତି। ତମେ ଇଚ୍ଛା କରୁଛ କି ନାହିଁ ଯେ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଯାଇକି କହି ମୋ ଉଣାରେ ତମେ ଶକ୍ତି ମୋତେ ଦିଅ, ଛୁଅ ବୋଲି? అలాగైతే తీరితే యేసయ్య మనల్ని ఏం చేయొచ్చు? తాకి తీయవచ్చు। ଯୀଶୁ ଆମକୁ ଛୁଇଁ ପାରନ୍ତି। ଦ୍ୱିତୀୟ ବାଇବେଲ ଆମେ ଦେଖିବା ସମୟରେ ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର ତାର 8వ అధ్యాయం పడిବା సమୟରେ లూకా సువార్తల పుస్తకం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ గురించి బైబిల్ చెప్తున్నది। ସେଠାରେ ଗୋଟେ ଭଉଣୀଙ୍କର କଥା ଲେଖାଯାଇଛି। ସେ ଭଉଣୀକୁ କ'ଣ ହେଇଯାଇଛି? 12 ବର୍ଷ ହେଲା ତାକୁ କ'ଣ ହେଇଯାଇଛି? ରୋଗୀ ଅବସ୍ଥାରେ ଅଛି। 43వ వచనం।
8:43. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందినదానిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ସେଠି ଲେଖାଯାଇଛି 12 ବର୍ଷ ଧରି ଗୋଟେ ଭଉଣୀକୁ କି ରୋଗ ହେଇଛି? ରକ୍ତସ୍ରାବ। 12 సంవత్సరాలు అయింది ఆ స్త్రీకి ఏమై తీరింది? రక్తస్రావం. రక్తస్రావం అంటే ఇంకేం కాదు, రక్తం ఏమై తీరుతున్నది? ప్రవహించుతూనే ఉన్నది. దాని అర్థం ప్రతి ఆడవాళ్ళకి ఏముంది? మెన్సెస్ ఉన్నాయి. ఆ క్రమం 28 సైకిల్ ఉంది. ఇది ఏం కాలేదు, 12 సంవత్సరానికి ఆగలేదు। ତାରି ଅର୍ଥ ଏ ଭଉଣୀକୁ ଗତ 12 ବର୍ଷ ହେଲା ସବୁ ନାରୀମାନଙ୍କୁ 28 ଦିନର ଗୋଟେ କ'ଣ ଅଛି? ସାଇକେଲ ଅଛି, ମେନ୍‌ଷ୍ଟ୍ରୁଆଲ୍ ସାଇକେଲ ଅଛି। ସେ ସାଇକେଲ କ'ଣ ହେଲାନି? ବନ୍ଦ ହେଲାନି। ఇలా రక్తం ఏమై తీరుతున్నది? కారుతూనే ఉన్నది। ఈ మాట ఈయన ఏం చేయలేదు, ఎవరికి చెప్పలేదు, యేసయ్యకి కూడా చెప్పలేదు। ఏ కథాଟା ସେ କାହାକୁ କହିନାହାନ୍ତି? ଲୋକମାନଙ୍କୁ ବି କହିନାହାନ୍ତି, ଯୀଶୁକୁ ବି କହିନାହାନ୍ତି। ప్రజలకి చెప్తే ఏం చేస్తారు? చెప్పేస్తారు। యేసయ్యకి చెప్తే ప్రజలందరికీ తెలిసిపోతుంది। ଯଦି ଯୀଶୁକୁ ଯାଇକି କହିବେ ସମସ୍ତେ ଜାଣିଦେବେ। ଯଦି ସେ ଲୋକଙ୍କ ନିକଟ ଯାଇ କହିଦେବ ସମସ୍ତେ ତାକୁ ମାରିଦେବେ। ଏମିତି ଗୋଟେ କନଫ୍ଲିକ୍ଟ ରେସ୍ ଅଛି। ସେ ଗୋଟେ ଜିନିଷ ନିର୍ଣ୍ଣୟ ହେଲା, ସେ କ'ଣ କଲା? ମୁଁ କାହାକୁ ଛୁଇଁବି? ଯୀଶୁକୁ ଛୁଇଁବି। ଯୀଶୁକୁ ଛୁଇଁବି ବୋଲି କହିନାହିଁ, ଯୀଶୁଙ୍କର ବସ୍ତ୍ରର ଅଂଶକୁ ମୁଁ କ'ଣ କରିବି? ଛୁଇଁବି। యేసయ్యను తాకను। ఎందుకు యేసయ్యను తాకితే అయిపోయింది కదా, ଯୀଶୁକୁ ଛୁଇଁଲେ ହେଇଯିବ ପରା। ସେ ଭାବିଲେ ଯୀଶୁକୁ ଛୁଇଁଲେ କାଳେ ସେ କ'ଣ ହେଇଯାଇପାରେ, ଅପବିତ୍ର ହେଇପାରେ। యేసయ్యను తాకితే నా అపవిత్రత ఆయనకి ఏం చేయొచ్చు? ఇప్పుడు నేను వస్త్రపు అంచు తాకితే, అంచుకే తాకాను కదా, వస్త్రమే కదా అపవిత్రమైంది, ఆయన అపవిత్రం కాదేమో అనుకుంది। ସେ ଭାବିଲା ଈଶ୍ୱରଙ୍କର ବସ୍ତ୍ରର ସେ ତଳିଆ ଅବସ୍ଥାକୁ ଯଦି ଧରେ ସେ ବସ୍ତ୍ର ତ ଅପବିତ୍ର ହେଇଯିବ, ବ୍ୟକ୍ତି ଅପବିତ୍ର ହେବ ନାହିଁ ବୋଲି ସେ ଭାବିଲା। దానికోసం ఆమె ఏం చేసింది? యేసయ్య వెనకాతల బయలుదేరి ଏଠି ଆମେ ପଢିବା ସମୟ ଦେଖିପାରୁଛୁ ଯୀଶୁଙ୍କର ପଛେ ପଛେ ଯୀଶୁଙ୍କର ସ୍ପର୍ଶ ପାଇବା ନିମନ୍ତେ ଚାହିଁ ସେ ଯାଉଅଛି। యేసయ్యను వెంబడించి 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 ఎవరి స్పర్శ? యేసయ్య స్పర్శ పొంది తీరాలి। వెంటనే ఆమె ఏం చేసింది? ఈ గుంపు మధ్యలో యేసయ్యను తాకింది, ఆమె రక్తధార ఏవై తీరింది ఆగింది। ଏ ଲୋକମାନଙ୍କର ଗହଳି ମଧ୍ୟରେ ଯୀଶୁଙ୍କର ବସ୍ତ୍ରର ଅଂଶକୁ ଛୁଇଁଲା, ତାର ରୋଗ କ'ଣ ହେଇଗଲା? ସେବେକା ବନ୍ଦ ହେଇଗଲା। కానీ యేసయ్యకి అది అర్థమైంది। ଯୀଶୁ ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରିଲେ, ମତେ କିଏ କି ଜଣେ କ'ଣ କଲା? యేసయ్య అడిగిన ప్రశ్న, నన్ను ఎవడో ఒకడు ఏం చేశాడు? నన్ను ఎవరో ఒకడు ముట్టాడు। యేసయ్య ముట్టింది, వస్త్రపుర ముట్టింది। ଯୀଶୁକୁ ଛୁଇଁଲେ ନା ବସ୍ତ୍ର ଅଂଶକୁ ଛୁଇଁଲେ? ତାନି ଅର୍ଥ ଯୀଶୁ ଏତେ 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 କ୍ଲାରିଟି ଥିବା ମଣିଷ, ବସ୍ତ୍ର ଅଂଶ ଛୁଇଁଲେ ବି କୋଉଠି ଯୀଶୁକୁ ଛୁଇଁଲେ ବୋଲି ଜଣା ପଡୁଛି। యేసయ్యకున్న ప్రత్యేకత వస్త్రపు అంచు తాకితే యేసయ్యని తాకారన్నది ఆయన రుజువు చేస్తాడు। దాని అర్థం తొలి మనం చదివాము, యేసయ్య ఎవరిని తాకాడు? కుష్ఠవ్యాధిని తాకాడు। ఇక్కడ ఈ స్త్రీ యేసయ్యని ఏం చేసింది? తాకి తీరింది। వెంటనే తన రక్తధారత ఏమై తీరింది? ఆగి తీరింది। దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు ఏం కావాలి? దేవునికి ସ୍ପର୍ଶିస్తూనే ఉండాలి। ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ ସଦାକାଳୀନ କାହାକୁ ଛୁଉଁଥିବାର ଅଛି? ଯୀଶୁକୁ ଛୁଉଁଥିବାର ଅଛି। ସେଥିପାଇଁ ବାଇବଲ କହୁଛି, అందుకే బైబిల్ చెప్తున్నది, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడినా నేను వారి గోడ మీద ఎక్కి కూర్చుంటాను అనలేదు। 2 କି 3 ଜଣ ମୋ ମଧ୍ୟରେ ଯୋଉଠି ବି ଉପସ୍ଥିତି ହୁଅନ୍ତି, ମୁଁ ସେମାନଙ୍କର କାନ୍ଥ ଉପରେ ବସି ବୋଲି ଯୀଶୁ କହିନାହାନ୍ତି। ହ୍ୟାଲୋ, ମୁଁ ତାଙ୍କର బ్యానర్ ଉପରେ ବସିବି ବୋଲି ଯୀଶୁ କହିନାହାନ୍ତି। నేను వారి బ్యానర్లో కూర్చుంటానని చెప్పలేదు, నేను వారి క్యాలెండర్లో కూర్చుంటానని చెప్పలేదు, నేను వారి ఫోటో ఫ్రేమ్లో ఉంటానని చెప్పలేదు, నేను వారి మధ్యలో ఉంటాను। సెమానంకర హలో, అందుకే ఆయనకి మనం ఎక్కడ ఏం చేయలేము, ఒదిగించేసుకొని ఉంచలేము। పూర్తివి ఈశ్వరంకు కోణ କରି సీమిత କରି రଖିପାରିବା ନାହିଁ। దేవునిని ఎక్కడ మనం ఒదిగించలే। ఆయన అన్నిట్లో దిగి రాగలిగిన దేవుడు। ଅଗ୍ନି ରେ ବୋଲି ଆସିପାରନ୍ତି, ହ୍ୟାଲୋ, ମରୁଭୂମିରେ ଓହ୍ଲାଇ ଆସିପାରନ୍ତି, ଝଡ଼ ତୋଫାନ ମଧ୍ୟରେ ଓହ୍ଲାଇ ଆସିପାରନ୍ତି। ଯେଉଁ କୌଣସି ପରିବେଶରେ ବି ଯୀଶୁ ପରମେଶ୍ୱର କ'ଣ କରନ୍ତି? ଓହ୍ଲାଇ ଆସିପାରନ୍ତି। ఎట్లాంటి వాతావరణంలో కూడా దేవుడు ఏం చేయొచ్చు। అందుకే ఆయనకి చెప్పిన మాట, ఆల్ మైటీ గాడ్, సర్వశక్తివంతుడైన దేవుడు। దేవునికి ఉన్న ఒక పదంలో ఒక పదం, సర్వశక్తివంతుడైన దేవుడు, ఆల్ పవర్ఫుల్, అన్నిటికీ శక్తి కలిగిన వాడు, ఆల్ నోయింగ్, అన్నిటి గురించి అవగాహన కలిగిన దేవుడు। ସବୁ ବିଚାର ବିଷୟରେ ଜ୍ଞାନ ଥିବା ପରମେଶ୍ୱର, అన్ని
చోట్ల రాగలిగిన దేవుడు, ସବୁ ଜାଗାକୁ ଯାଇ ପହଞ୍ଚି ପାରିବା ଈଶ୍ୱର। ପ୍ରଶ୍ନ, ଈଶ୍ୱର ନରକରେ ଥିବେ କି? దేవుడు నరకంలో ఉంటాడా? అన్ని చోట్ల ఉంటాడని చెప్పాగా। ସବୁ ଜାଗାରେ ପରମେଶ୍ୱର ଥିବେ ବୋଲି କହିଛନ୍ତି। କହିଲି ବ୍ରହ୍ମ ପରମେଶ୍ୱର ନରକରେ ଥିବେ କି? దేవుడు నరకంలో ఉంటాడా? అలాగైతే ఆయన ఆల్ పవర్ఫుల్ కాదు కదా, సర్వశక్తివంతుడు కాదు కదా। ପରମେଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟତାକୁ ନରକରେ ବି ଅଛି। ନରକରେ ଗୋଟେ ଜିନିଷ ଅଛି, କ'ଣ ଜାଣିଛ ନା? ପରମେଶ୍ୱରଙ୍କର ଦୟା ମିଳିବ ନାହିଁ, దేవుని కృప, దేవుని దయ నీకు దొరకదు ఎక్కడ। కారణం ఏంటి? అది నీ చాయిస్కి నువ్వు వెళ్ళావు, తమలో నిజ ఇచ్ఛాରେ ତମେ ସେଠିకి ଯାଇଛୁ। లేదా నాకు తెలియట్లేదు, నీ సొంత ఇష్టం, నాకు ఎవడు అక్కర్లేదు, నాకు దేవుడు అక్కర్లేదు, ମତେ ପରମେଶ୍ୱର ଦରକାର ନାହିଁ, ମତେ ପରମେଶ୍ୱରଙ୍କର ଲୋକ ଦରକାର ନାହିଁ, ମତେ ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦରକାର ନାହିଁ, ମତେ ପରମେଶ୍ୱରର ଡାକଟା ମତେ ଇଚ୍ଛା ନାହିଁ। ତମେ ନିଜ ନିର୍ଣ୍ଣୟ ନେଲ। ఒక వ్యక్తి నరకాన్ని ఎంచుకునేది, ଜଣେ ବ୍ୟକ୍ତି నరకକୁ ବାଛି ନେଉଛି, చూస్ କରୁଛି, ବାଛୁଛି। అక్కడ ఏం నువ్వు కోరుని తీసుకెళ్తే దేవుడు నీకేమిచ్చి తీరడు, దయ చూపించడు। హలో, ସେଥିପାଇଁ ପରମେଶ୍ୱର କ'ଣ ଦେଖେଇବେ ନାହିଁ? ଦୟା ଦେଖେଇବେ ନାହିଁ। ସେଥିପାଇଁ ନା ବାଇବଲରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ, ଧନୀ ବ୍ୟକ୍ତି ଲାଜର, ଦୁଇ ଜଣଙ୍କର କାହାଣୀ ଆମେ ଦେଖିପାରୁଛୁ। ଇద్దరు రెండు చోట్ల ఉన్నారు। హలో, ଜଣେ ବେତନା ସ୍ଥାନରେ ରହି కకృతి ହେଇଯାଉଛି, ఒకడు యాతనా స్థానంలో ఉండి ఏమైపోతున్నాడు? అల్లకలం అయిపోతున్నాడు। ఏం రిక్వెస్ట్ కోరాడు దేవునికి, ఎంత ଭଲ రిక్వెస్ట్ పోతాడు। ପରମେଶ୍ୱର ପରମେଶ୍ୱର କାହାକୁ ପଠାଅ? ଲାଜରକୁ ପଠାଅ, କାହାକୁ ଦରକାର ନାହିଁ। କାହିଁକି? లాజర్కు కాసే ఉపకారం గురించి, లాజర్కి ఆయన ఏం చేశాడు? ఏదైనా ఉపకారం చేశాడు। ఏమి ఉపకారం చేశాడు? କ'ଣ ଉପକାର କଲା? ବଞ୍ଚିଥିବା ସମୟରେ ତାର ଘର ଦାଣ୍ଡରେ ଶୋଇବାକୁ ଜାଗା ଦେଲା। କାହାର ସହିତ? ତାର କୁକୁରମାନଙ୍କ ସହିତ। ଆଉ ତା ଘର ଭିତର କୁକୁର କି ବାହାର କୁକୁର ମୁଁ ଜଣା ନାହିଁ, ସେଟା ସବୁ ବେଳ ଖେଳିପడి ఆయన ఇంట్లో ఉన్న కుక్క బయట కుక్క నోడు వెళ్ళి అది పర్లోకి మీరు మీరు తేరగొట్టండి। నాకు అది డౌట్ ఉంది, మీకు అది డౌట్ ఉంది, దేవునికి అడుగుతాం। କୋଉଠି ଜାଗା ଦେଲା? ଘର ଦାଣ୍ଡରେ। ସାଧାରଣ ରୀତିରେ ଧନୀ ବ୍ୟକ୍ତି ଘର ଦାଣ୍ଡରେ ଭଲ ଗାର୍ଡେନ ରଖିବ, ଭଲ ପରିସ୍କୃତି ଥିବ, ଗାଡି ନହେଲେ କଣ ଭଲ ଭଲ ଜିନିଷ ରଖିବ। ତାର ଘର ଦାଣ୍ଡରେ କ'ଣ ରଖିଛି? ଲାଜରକୁ ଶୋଇବା ପାଇଁ ସ୍ଥାନ ଦେଇଛି। କେତେ ଭଲ ଲୋକ, ఎంత మంచి మంచోడు। మీరు మీ ఇంటి కాడ గడప కాడ ఒకటి పడుకోవడానికి వేస్తారేంటి? హలో, ତମେ ତମ ଘର ଦାଣ୍ଡରେ କୋଉ ଭିକାରୀକୁ ଶୋଇବାକୁ ଦେବ କି? ଘର ଭିତରେ ତ ପୋଇବ ନାହିଁ, ଘର ଦାଣ୍ଡରେ କି ସେ ଭଲ ଲୋକ ଘର ଦାଣ୍ଡରେ కాంగి చెడు రొక్కిలా ఎందుకు ఆయన అక్కడ ఉంచాడు? ఊరోనికి చారిటీ అంటే ఏంటో చూపించడానికి, ଲୋକମାନଙ୍କୁ చారిటీ మనకు ଦେଖାଇବାକୁ। హలో, అప్పుడు సెల్ఫీ లేదు, ఫోటోగ్రఫీ లేదు, ఈడి డైరెక్ట్గా ఏ మనిషిని అయితే చేసాడు, ఇంటి గడప దగ్గర పెట్టాడు। ఇంటి దగ్గర పెట్టేసి మరి భోజనం కూడా పెడుతున్నాడు। ଘର ଦାଣ୍ଡରେ ତାକୁ ଶୁଏଇ ଦେଇକି ଖାଇବାକୁ ଦଉଛି। କେନ୍ଦ୍ରା ଦଉଛି? ରାନ୍ଧିବା ଖାନା ଆଣିକି ଦଉନି। ଯୋଉଟା ତାର ମେଜ ଉପରେ ତଳେ ପଡୁଛି ସେଟା ଗୋଟେ କାହାକୁ ଆଣି ଦଉଛି। ଲୋକ କ'ଣ ଭାବେ? ବୈଠ ମୁସଲିମ କଥା, ସେ ଚିକେନ ପିସ୍ ଦେଇ ଦଉଛି କା କୋଉଠୁ ପଡିଥିବାଟା, ମେଜ ତଳେ ପଡିଥିବାଟା ସେ ଜାଣିଛି, ତାର ଘର ଲୋକ ଜାଣୁଛି, ବାହାର ଲୋକ ଜାଣୁନାହାନ୍ତି। ତାର ପ୍ୟୁର ଇଣ୍ଟେନସନ କ'ଣ? ଲୋକକୁ ଦେଖାଇବା ପାଇଁ ମୁଁ କ'ଣ କରୁଛି? సత్క్రియ କରୁଛି, ଭଲ କାର୍ଯ୍ୟ କରୁଛି, నేను మంచి క్రియలు చేస్తున్నానని బయట చూపించడానికి। దీన్నే నాటకం అని చెప్పేది। వీడికన్నా పెద్ద యాక్టర్ అవార్డు ఇంకెవడికి లేదు। ఆడప్పుడు యాక్టర్ ଆକୁ ଆୱାର୍ଡ ମିଳିବା ସବୁ ଯୋଗ୍ୟତା ଅଛି। ଏମିତି యాక్టింగ్ କରିକିରି କାହାକୁ ପୋଷୁଥିଲା? లాజర్କୁ ପୋଷୁଥିଲା। ఇలా యాక్టింగ్ చేసి ఎవరికి? లాజర్కి పోషించాడు। లాజర్ అది ఏమేమి? లాజర్ అన్న పేరుకే అర్థం దైవ సహాయం। లాజర్ ବୋଲି କହିବା ନାଁର ଅର୍ଥ ହିଁ ପରମେଶ୍ୱର ମୋର ସାହାଯ୍ୟ, God is my helper। ସେ ଟାଇମରେ ଇଏ ପ୍ରାର୍ଥନା କଲେ, ପ୍ରଭୁ ଭୋକ ଲାଗୁଛି, କିଛି ନା ଖଣ୍ଡେ ଖଣ୍ଡେ ମିଳିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା, దేవా తినడానికి ఆకలిస్తుంది, ఏదేదో దొరికితే దానితో కూర్చొని కుక్కలు కూడా ఈ ప్రార్థనతో కలిసి సహకరిస్తున్నారు। దాని సంగతి పోసి కుక్కరు మనం ఏ ప్రార్థన కଲେ తక్కువ మిలివో అంకో మిలివో అంతే కదా। ఒకటి ప్రార్థన చేయడం మొదలెడితే కుక్కలు మానవత్వం చెందినవే కాదు, అయ్యైనా కొద్దిగా ఏం చేస్తాయి, మౌనం పాటించి కూర్చుంటాయి। వీడికి దొరికితే వీడికి కూడా దొరికినట్టే, తక్కువ మిడిలే అక్కువ మిడిలే కాదు। సే టైం రేఖ చూడ ఆనికి దొవుతుంది థాలివే। ఆ టైంలోనే ఒకటి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్లేట్లో తీసుకొచ్చి పెడుతున్నాడు। వాళ్ళకి తెలుసు ఇది కింద నేల పడింది, వీడికి తెలియదు నేల అది ఏదైనా పర్వాలేదు, ఈయన తీసేం చేసేవాడు। హలో, పరమేశ్వర ధన్యవాద దేశ କ'ଣ କହିବାର? ଆମେ ସମସ୍ତ କହିବୁ ମୁଁ ଏଇଟା ଖାଇବି ନାହିଁ। ସେମିତି ଯଦି ଚିନ୍ତା କରୁଛ ଭାବିଲେ ତମେ ଏଇଟା ଖାଉଛ।
నేను ఎంగిలి తినను అని చెప్పినా మీరు మొండి పట్టుకొని కూర్చున్నట్టే నేను చేస్తాను, మీరు ఎంగిలి చేస్తున్నారు. వ్యవసాయం చేసేది నువ్వు కాదు, ଚାଷବାସ କରିବା ବ୍ୟକ୍ତି ତମେ ନାହିଁ। ସେ ପରିଶ୍ରମ କରୁଛି, ତାର ଝାଳ ପଡୁଛି, ସେ ଏକା ତାକୁ ଦଉଛି, ସେ ଏକା ସବୁ ତାର ଅର୍ଥ ତାର ଅଇଁଠା ତମକୁ ବାଧୁଛି। ఆయన ఎంగిలి నీకేమవుతున్నది? ନାଇଁ ମତେ ଅଇଁଠା ଦରକାର ନାହିଁ, ନିଜେ ପରିଶ୍ରମ କରି ଖାଅ, ଭଲ ఆరోగ్యవాନ ରହିବ, 120 ବର୍ଷ ବଞ୍ଚିବ, ఆరోగ్యవంతుడిగా ఉంటావు, 120 సంవత్సరాలు బతికేస్తావు పరిశ్రమకారిగా। అయితే నేను చెప్పుకుంటాను ఉద్దేశం, ఈయన ఏం చేశాడు? చారిటీ అధికంగా చేసేవాడు। మొదటి వాసమైన చారిటీ పేరు మురిగలా పోలేవి ସେ ଚାରିଟି କେୟାର ଉପରେ ମାଗୁଛି। ପରମେଶ୍ୱର କାହାକୁ ପଠାଅ? ପରମେଶ୍ୱର କହିଲେ ଏଠୁ ଜଣେ ସେଠୁ ଯାଇପାରିବ ନାହିଁ। ହ୍ୟାଲୋ, ସେଠୁ ଜଣେ ବ୍ୟକ୍ତି ଏଠୁ ଯାଇପାରିବ ନାହିଁ, ଏଠୁ ଜଣେ ବ୍ୟକ୍ତି ସେଆଡ଼କୁ ଯାଇପାରିବ ନାହିଁ। హలో మన సైతం ఉన్నారా నాతో కలిసి? రెండోది కాదు, ఇక్కడ రిక్వెస్ట్ పెట్టాడు, ఏంటో తెలుసా? దేవా లాజరుకి చెప్పండి ఏం చేయాలి? చిన్న రేలుతో నీళ్లు తడిపి ఏం చేయాలా? పరమేశ్వరకు పచారి పరమేశ్వర లాజరుకు పాణిరే అంగటి కూడా కాయకి అంగటి కూడా ఇక మాగిలా ఇన్వెస్ట్మెంట్ అంగటి కూడా ఇక బతుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చిటికేతోనే ଭଲଟା ଖାଇବାକୁ ଦେଇନାହିଁ, କୁଟା ଦେଇଛି, କୁଟା ଖାଇବାକୁ ଦେଇଛି, ଅଇଁଠା ଖାଇବାକୁ ଦେଇଛି। ହ୍ୟାଲୋ, ସେଥିପାଇଁକା ପାଣି ମାଗିଲା ବେଳକୁ ବି ଅଇଁଠା ପାଣି କାମ ହଉଛି। ବଞ୍ଚିଥିଲା ସମୟରେ ତମେ ଯୋଉଟା ଇନଭେଷ୍ଟମେଣ୍ଟ କରୁଛ, ମଲା ସମୟରେ ବି ମଲା ପରେ ବି ତାର ఇన్వెస్ట్మెంట్ ధ్వని శుభాజిବ। బతుకునేటప్పుడు ఏం దేవుని కొరకు చేశావు? ఏమని దేవుని విడుదల కొరకు చేశావు? చచ్చిన తర్వాత అది ఇప్పుడే ఆయుష్ ఆరోగ్యం బలం శక్తి ఉంది, ఏం చేయగలిగితే చేసుకో। దైవ సహాయం అన్న పేరుతో అన్ని చేసుకో। ପରମେଶ୍ୱରଙ୍କର ସାହାଯ୍ୟ ବୋଲି ମାନିକି ସମସ୍ତଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିଦିଅ। ସେମାନେ ଥିବା ପରି ସାହାଯ୍ୟ କର। ସେମିତି ହେଲେ ମାଗିବା ପାଇଁ ଇନଭେଷ୍ଟମେଣ୍ଟ ମାଗିବା ଟାଇମରେ ଆମେ କିଛି ମାଗିପାରିବୁ। ఏదైనా దేవునికి ఏం చేయొచ్చు? ఆంటీకి తీయవచ్చు। అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం, ఈ సహోదరి ఏం చేసింది? ఏసయ్యని తాకింది, శక్తి ఏసయ్యలో నుంచి ఏమైంది? ప్రవహించింది। ఏ ଭଉଣୀ ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁଲେ ତା ଦ୍ୱାରା କଣ ଆସିଲା? ଯୀଶୁଙ୍କ ଠାରୁ ଶକ୍ତି କାହା ଉପରେ ନିର୍ଗତ ହେଲା? ସେ ଭଉଣୀଙ୍କ ଉପରେ ତାଙ୍କର ରୋଗ ସୁସ୍ଥ ହୋଇଗଲା। దాని అర్థం ఏసయ్యను తాకి తీరితే నీ బాడీకి అప్పుడప్పుడు కావాల్సిన ఏం దొరకవచ్చు? ఆరోగ్య స్థితిగతి దొరకవచ్చు। ତମର ଶରୀରକୁ ଦରକାର ଥିବା ଆରୋଗ୍ୟତା କୋଉଠୁ ମିଳିପାରିବ? ଯୀଶୁଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବା ଦ୍ୱାରା ମିଳିପାରିବ। ସେଇଟା ପାଇଁ ଯୀଶୁ ତମକୁ ଛୁଇଁବା, ତମେ ଯୀଶୁକୁ ଛୁଇଁବାର ଅଛି। ఆరోగ్య స్థితి కారణం ఏంటిది? మనం ఎక్కడ జీవిస్తున్నాం? భూమిలో జీవిస్తున్నాం। ଆମେ ଏ ଜଗତରେ ଜୀବନ ଯାପନ କରୁଛୁ। ଏ ଜଗତର କଳଙ୍କ ଆମର ଶରୀରକୁ ଦୁର୍ବଳ କରିପାରିବ, ରୋଗୀ କରିପାରିବ, ଈଶ୍ୱରକୁ ଆରାଧନା ନ କରିବା ଧାଡ଼ି ଆଣିପାରିବ। ସେମିତି ସମୟରେ ଆମକୁ କ'ଣ ଦରକାର? ଯୀଶୁଙ୍କର స్పర్శ దొరకాలి। ఈ భూమిలో జీవించిన కాల తరగతిలో రోగిగా కావచ్చు, కారణం లోకంలో ఉంటున్నాం కాబట్టి లోక ప్రభావం మనల్ని ఏం చేసి తీరొచ్చు? రోగిగా మార్చి తీరు। అప్పుడప్పుడు మనకి ఏం కావాలి? అందుకే మనం ప్రార్థనకి వెళ్ళేది। ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନାକୁ ଯାଉଛୁ, ଆରାଧନାକୁ ଯାଉଛୁ, ଗିରିଜାକୁ ଯାଉଛୁ, ପ୍ରାର୍ଥନା ଶୁଣୁଛୁ, ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, ବାକ୍ୟ ପ୍ରଚାର ଶୁଣୁଛୁ। ଏଇଟା ସବୁ କାହିଁକି? ଆଇ ନିଡ୍ ଅ ଟଚ୍ ଅଫ୍ ଗଡ୍। ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁବା ପାଇଁ ବାକ୍ୟ କହିବା ସମୟରେ ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁବାର ଅଛି। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରକାଶନ ହେବା ସମୟରେ କେମିତି ଛୁଇଁବାର ଅଛି? ప్రభు ఏ వాక్యం సజీవ అటే, దేవుని యొక్క వాక్యం సజీవం చెందిది। అందుకే కదా యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం ఏమై తీరింది? శరీర రూపం ధరించి తీరింది। ଆଦ୍ୟରେ ବାକ୍ୟ ଥିଲା, ଜଣେ ଲିଖିତ ସୁସମାଚାର କହିଲେ ଆଦ୍ୟରେ ବାକ୍ୟ ଥିଲା, ବାକ୍ୟ ଈଶ୍ୱର ଥିଲେ, ବାକ୍ୟ ଯୋଉ ଈଶ୍ୱର ଥିଲେ ସେ ଈଶ୍ୱର ଶରୀର ରୂପ ଧାରଣ କରିକି ସେମିତି ହେଲେ ବାକ୍ୟକୁ କ'ଣ ଅଛି? పవర్ ଅଛି। వాక్యానికి ఏముంది? పవర్ ఉంది, శక్తి ఉంది। పలికిన వాక్యం ఏమవచ్చు? శరీరంగా మారుతుంది। କୁହାଯାଉଥିବା ବାକ୍ୟ କ'ଣ ହେଇପାରିବ? ଶରୀର ଭାବରେ ବଦଳି ପାରିବ। ଯଦି ସେ ବାକ୍ୟକୁ ତମେ ଛୁଇଁ ପାରିବ, ରିସିଭ୍ କରିପାରିବ, ସେମିତି ହେଲେ ତମର ରୋଗ ତମେ ଛାଡ଼ି ପାରିବ। అలాగైతే నీ రోగం నిన్నేం చేయవచ్చు? విడిచిపెట్టి వెళ్ళి తీరొచ్చు। ఎప్పటి వరకు మనం రోగిగా కావచ్చు? చచ్చిన 2 minutes వరకు మనం రోగిగా డిక్లేర్ చేయవచ్చు। మొదటి రోగం డిటెక్ట్ କରିହବ। చచ్చిపోయిన 2 నిమిషాలు కూడా రోగాన్ని ఏం చేయొచ్చు? డిటెక్ట్ చేయొచ్చు। 2-3 నిమిషాల తర్వాత అన్ని సాగడం ప్రారంభిస్తాయి। 2-3 మినిట్ ପରେ ସବୁ କ'ଣ ହେଇଯିବ? ମରିବା ପାଇଁ ପ୍ରାରମ୍ଭ। ସେଥିପାଇଁ ବଞ୍ଚିଥିବା ସମୟରେ ଆମେ ରୋଗୀ ହେଇପାରିବା। ଈଶ୍ୱର ଯୀଶୁଙ୍କର ସ୍ପର୍ଶ ସଦାସदैव ଆମେ କ'ଣ କରିଅଛି? అనుభవ କରିଛେ। అందుకే ప్రతి సమయం దేని ద్వారా ఏ స్పర్శను అనుభవించుకు తీరాలి।
దాని 48వ వచనం చదివినప్పుడు చెప్తున్నమాట. తన 48 రికార్డ్ అవుతుంది. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఎలాగ ఆమెకి స్వస్థత కలిగింది? సెకండ్ సుస్థత హెపరిలా తన విశ్వాసం. ఆమె విశ్వాసం. అదో ఏమని విశ్వాసం? యేసయ్య వస్త్రం ముడితే యేసయ్య నుంచి నాకు శక్తి ఏం దొరుకుతాయి. సో ఎవరి మీద నీకు విశ్వాసం ఉండాలి? యేసయ్య మీద నీకు విశ్వాసం ఉండి తీరాలి, లేకపోతే దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాಸ का ऊपर दरकार ఈశ్వరం को ऊपर नॉलेज ईश्वर को ऊपर. ఆదాం హవ్వలు చేసిన తప్పిదం ఏంటిది? ఆదాం హవ్వ କରିବା ଭୁଲ କ'ଣ? ଆମେ ସମସ୍ତେ ଭାବୁଛୁ ଫଳ ଖାଇବା, କିନ୍ତୁ ସବୁଦିନ ଫଳ ଖାଉଛୁ ବା ପ୍ରତିଦିନ ଦିନ ବଡ଼ నేను జామ ଖାଏ, କାଲି ବି ମୁଁ ପିଜୁଳି ଖାଇଲି. ମୁଁ ଭାବିକି ନାଇଁ అది కాదు. ఎవరిని నమ్మారు? సాతానుని నమ్మారు. కాక విశ్వాಸ କଲେ ఈశ్వరంకర విశ్వాసର କଥା କ'ଣ ଥିଲା? దేవుని యొక్క విశ్వాసపు మాట ఏముండిది? అన్ని ఫలం తినొచ్చు కానీ ఉన్న చెట్టు ఉన్న మంచి చెడుని ఇచ్చే తీరే ఆ ఫలం ఇచ్చే చెట్టుని ఏం చేయకూడదు, తినకూడదని చెప్పారు. ସବୁ ଗଛର ଫଳ ଖାଇପାରିବ, ଗୋଟେ ଗଛର ଫଳ କ'ଣ କରିପାରିବ ନାହିଁ, ତମେ ଭୋଜନ କରିପାରିବ ନାହିଁ ବୋଲି ଗୋଟେ ఆజ్ఞା పరమేశ్వర విశ్వాసన ଦେଇଥିଲେ. విశ్వాసం ద్వారా ఇచ్చారు. దేవునికి తెలుసు ఇది నమ్మకస్తుడుగా ఉంటాడు, నమ్ముతాడు. పరమేశ్వర ଜାଣିଥିଲେ ఏ ମତେ ବିଶ୍ୱାସ କରି ରହିବ. ମାତ୍ର మిత్ర କିଏ ଆସିଲା? సైతాన్ ଆସିଲା, సందేహ ଆଣିଲା. సాతానుడు వచ్చాడు, ఏం చేశాడు? సందేహాన్ని నాటాడు. వెంటనే స్విచ్ మార్చేశాడు. హఠాత్ విశ్వాస ఈశ్వరుని ठात छाड़ी का ऊपर छाड़ला. దేవుని మీద విశ్వసించిన వాడు వెంటనే దేని మీద విశ్వసించేశాడు? ఈ నాటిన గురువుల మీద విశ్వసించడానికి ప్రయత్నం చేసి తీరాడు. ఈ రోజు పగటిగా నేను చెప్పేది హ్యావ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద నీ విశ్వాసం ఏమై ఉండి తీరాలి? పరిపూర్ణత చెందేటట్టు ఉండి తీరాలి. ఈ పగటి వేళ ఈ సహోదరి కూడా చేసిన మాట, దేవుని విశ్వసించి తీరింది, ఆమె స్వస్థతను ఆమె పొంది తీరింది. హలో, దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈశ్వరంకర విశ్వాసమానంకర ప్రత్యేకత కూడా తెలుసా? మనకు ఎవిడెన్స్ దొరకాలి ନାହିଁ, వాళ్ళకి ప్రూఫ్ అక్కర్లేదు, ఏ ఆధారాలు అక్కర్లేదు. ఏం అక్కర్లేదు? చారిత్రక ఆధారాలు అక్కర్లేదు, వాస్తవిక ఆధారాలు అక్కర్లేదు, సైంటిఫికల్ ఎవిడెన్స్ అక్కర్లేదు. రూఢిగా ఎవరిని నమ్మొచ్చు? దేవుని నమ్మొచ్చు, యేసయ్య నమ్మొచ్చు, వాక్యాన్ని నమ్మొచ్చు, సేవకుని నమ్మొచ్చు, ప్రార్థన నమ్మొచ్చు, ఆరాధన నమ్మొచ్చు, కృపావరాలు నమ్మొచ్చు. ఈశ్వరంగా సద్భక్త మనకు కోణ దొరకారు ନାହିଁ, ସାଇନ୍ସର ଏଭିଡେନ୍ସେସ୍ ଦରକାର ନାହିଁ, ଚରିତ୍ରର ଏଭିଡେନ୍ସେସ୍ ଦରକାର ନାହିଁ, କିଛି ଦରକାର ନାହିଁ. ସେମାନଙ୍କୁ ଖାଲି କହିଦିଅ ଯୀଶୁ ସୁସ୍ଥ କରିବେ, ସେମାନେ ପୁରାପୁରି ବିଶ୍ୱାସ କରିବେ. అందుకే మనకి ఏం అక్కర్లేదు, ఆధారాలు ఎక్కర్లేదు. కୌଣସି ఆధాର ଆମକୁ ଦରକାର ନାହିଁ. ଯୀଶୁଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ନିମନ୍ତେ ଆଜି ଯଦି ଯୀଶୁଙ୍କୁ ଯଦି ପୁରାପୁରି ବିଶ୍ୱାସ କରିପାରିବ, ଯଦି ଛୁଇଁ ପାରିବ, ସେମିତି ଲୋକଙ୍କୁ ବି ଉତ୍ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟତା ମିଳିପାରିବ, ଉତ୍ତମ ଆରୋଗ୍ୟ ମିଳିପାରିବ. ତମର ଶରୀରକୁ ପରମେଶ୍ୱର କ'ଣ କରିବେ? ଯତ୍ନବାନ ବଳବାନ କରିପାରିବେ. ఈ శరీరాన్ని దేవుడు ఏం చేయొచ్చు? జత్నపరచొచ్చు, బలపరిచి తీరొచ్చు. ఈమె యేసయ్యన తాకక ముందు అనేక ట్రబుల్స్ లో ఉండేది. ఏ భౌని ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁବା ପୂର୍ବରୁ ବହୁତ ଟ୍ରବଲ ରେ ଥିଲା. ସେ ବହୁତ అన్‌డిస్టర్బ్డ్ ହେଇକି ଥିଲା, చాలా డిస్టర్బ్ గా తన జీవితం ఉండేది. తనకి ఏ రీతిగా సౌఖ్యత ఉండేది కాదు. తన జీవନରେ కୌଣସି సౌఖ్యత నా ଯୀଶୁଙ୍କୁ విశ్వాసରେ ଛୁଇଁଲା, తన జీవନରେ ସେ డిస్టర్బింగ్ స్పిరిట్ పడైలా. ఆయన డిస్టర్బ్ పరిచేది వదిలేసింది, ఆమెను బలహీనపరిచేది వదిలేసింది. దాని అర్థం ప్రతిరోజు ప్రతి క్షణం ఎవరిని తాకాలి? వాక్యాన్ని తాకాలి, చదివి తాకాలి, వాక్యం విని జీవించి ఆచరించి తాకాలి. వాక్ୟକୁ ଶୁଣି ଛୁଇଁବାର ଅଛି, వాక్ୟକୁ ଆଚରଣ କରି ଛୁଇଁବାର ଅଛି, వాక్ୟର ଅନୁସାରେ ଜୀବନଯାପନ କାଟି ଛୁଇଁବାର ଅଛି. Touch the word of God. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଛୁଅ, ସେମିତି ହେଲେ ସେଟା ଯୀଶୁ ଭାବରେ ପରିବର୍ତ୍ତିତ ହେଇପାରିବ. ଆଜି యేసయ్యగా ఏం చేయొచ్చు? మారి తీయొచ్చు. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଯଦି ଛୁଇଁବ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଯଦି ସ୍ପର୍ଶ କରିବ, ସେଟା ଗୋଟେ ଶରୀର ଭାବରେ ଯୀଶୁ ପରି ପ୍ରକାଶିତ ହେଇପାରିବ. దానినే విశ్వాసం అనేది. దాన్ని ଆମେ విశ్వాసం ବୋଲି କହୁଛୁ. దాని అర్థం విశ్వాసము ద్వారా యేసయ్య నిన్ను తాకడం మాత్రం కాదు, నువ్వు యేసయ్యని ఏం చేసి తీరాలి? తాకి తీరాలి. మూడోదిగా బైబిల్ చెప్తున్నాక మాట మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, ప్రథమ రాజావళి 19వ అధ్యాయం, దాని 5వ వచనం, దాని 5వ పదం. రాజైన హిజ్కియా శావకులు యెస్యా యొద్దకు రాగా, యెస్యా వారితో ఇట్లనెను, నీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5-6. అతడు
కదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేల పుట్టియు కనబడెను. ఇక్కడ ఏలియా గురించి రాయబడి ఉన్నది. ఏలియాను దేవుని యొక్క దూత ఏం చేసింది? 2 ಸಾರ್ಲು ಸ್ಪರ್ಶಿಸಿಂది. ಈಶ್ವರಕ್ಕರ ದೂತ ಏಲಿಯಂಕು 2 ଥର ସ୍ପର୍ଶ କଲା. କାହିଁକି ଏଲିୟଙ୍କୁ ସେଠି ସ୍ପର୍ଶ କରିବାକୁ ପଡ଼ିଲା? ତାର ପ୍ରଥମ ଅଧ୍ୟାୟରେ ତଳକୁ ପଡ଼ିଲେ ଆମେ ଦେଖିପାରୁଛୁ. ତାର ମନରେ ବଚନ ଅଛି ଆକାଲେ ଚଦବାକଲେ ଚେକେଲ ବତ କହିକି ପଳେଇବି. ତାର ପ୍ରଥମ ବାକ୍ୟରୁ ପଠନ କରିବା ସମୟରେ ଦେଖିପାରୁଛୁ యెజబెల్ କହିବା ଜଣେ ସ୍ତ୍ରୀ ଯେ କି ఆహాబଙ୍କର స్త్రీ ଅଟେ. ఆహాబ్ యొక్క భార్య అయిన యెజబెలు ఏం వాదించింది? ఆ రాజు ఏలియా మీద వాదించి చెప్పింది నిన్ను రేపటిగా నేను చేస్తాను. కాలి విద్ర తమకు కోణ కొడదేవి మాటవి రేపు అన్న రోజు వస్తే నిన్నేం చేస్తాను వార్నింగ్ ఇచ్చింది. ఏమని? ఎవరికి? రాజుగారు రాజుగారి భార్య ఎవరికి ఆజ్ఞాపించింది? ఊర్లో ఉన్న ప్రవక్త, ఊర్లో ఉన్న సేవకుడు, ఊర్లో ఉన్న ఉపదేశకుడు, ఊర్లో ఉన్న వాక్యం బోధించిన వాడికి. హలో, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପାଳନ କରିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ యెజబెల్ ମାନେ ପାଟିତୁଣ୍ଡ କରିବେ କା? దేవుని వాక్యానుసారంగా జీవించిన ప్రతి వాడు వ్యతిరేకంగా యెజబెల్ శక్తులు కేకేస్తది. నేను చంపేస్తాను, పొడి చేస్తాను, ఎగబడి చేస్తాను, ఎన్ని చేస్తాను చెప్తారు. భయపడకూడదు. ఈ భయపడిపోయాడు డరిగలే కార్ কথা শুনুন చమత్కార কথা కోణ ಹೋಯ್ದೆ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డైరెక్ట్ గా చెప్పలే, డైరెక్ట్ పోయినది ఇండైరెక్ట్ పోయిలే. హలో, ఇండైరెక్ట్ లో చెప్తేనే ఇంత భయపడిపోయాడు, డైరెక్ట్ చెప్తే ఇంకెంత భయపడేవాళ్ళు. డైరెక్ట్ గా ఎంత భయపడి అవుతుంది, ఇండైరెక్ట్ గా ఎంత భయపడి అలాంటి ఒక సందర్భంలో దేవుడు ఎవరిని పంపించారు? దేవదూతను పంపించి తాకారు. సంకట పరిస్థితిరే కోణ కలే ଈଶ୍ୱରଙ୍କର ଦୂତ ଓହ୍ଲାଇ ଆସି କାହାକୁ ଛୁଇଁଲେ? ଏଲିୟଙ୍କୁ ପରମେଶ୍ୱର ଛୁଇଁଲେ. సరే, ఎలియాకు పరమేశ్వరునికి దూత చూయిలా 2 థర 2 సార్లు దేవుడు ఏం చేసింది? తాకి తీరింది. దాని అర్థం భూమిలో జీవించినప్పుడు మన మీద దాడులు చేసుకోవడానికి మనుషులు ప్రవర్తిస్తారు. పృథివీరే ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ ଯାପନ କଲେ ନିଶ୍ଚୟ యెజబెల్ ପରି ଲୋକମାନେ ତାଙ୍କୁ ମାରବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବେ. యెజబెల్ ఎందుకు చంపడానికి కోరి తీరింది? తనకిష్టం దేవుని వాక్య వ్యతిరేకంగా జీవించాలి, అదే వర్తిల్లాలి. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରେ ବିରୁଦ୍ଧରେ କରିଥିବା କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ସେଟା ବୃଦ୍ଧି ହେଇ ଆସିବାର ଅଛି ବୋଲି କିଏ ଚାହୁଁଛି? యెజబెల్ ଚାହୁଁଛି. ପରମେଶ୍ୱରଙ୍କର ଦାସ ଏଲିୟା କରୁଛନ୍ତି ନା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରମାଣ କାର୍ଯ୍ୟ ଅଛି. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వచ్చేది? వాక్యాధారంగా జీవించండి, ఇబ్బందులన్నీ పోతాయి. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରମାଣ ବଞ୍ଚିବା ପାଇଁ ଷ୍ଟାର୍ଟ କର, ସବୁ ପ୍ରକାର ବାଦ ତୁମର ଉପରେ ପଳେଇଆସିବ. నానా రకమైన నా ఫ్రెండ్ ఆడు ఇప్పుడు కువైట్లో ఉన్నాడు. ମୋ ସାଙ୍ଗ ସେ କୁవైట్ ଅଛନ୍ତି. ତାଙ୍କ ବାପା ମଦ ପିଇବାଟା ଷ୍ଟାର୍ଟ କରିଲେ ବନ୍ଦ କରି ఉన్నాయి. తాగడం మొదలైతే ఆవిడు తాగేసి సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడిచ్చేవాడు? మందు బట్టి ఇక్కడిచ్చేవాడు. వీరే ଥିବା ପଇସା ପୁରା କୋଉଠି ନେଇଦିଅ, ମଦ ରାନ୍ଧିବା ଦୋକାନରେ ଦେଇଦେବାର. ମଦ ପିଇ ସାରିଲା ପରେ ଚୁପଚାପ ରହିବ କି? ତାର କପଡ଼ା ଗଲେ ବି ତାକୁ ଅସୁବିଧା ନାହିଁ, ସେ ଗାତରେ ପଡ଼ିଗଲେ ବି ଅସୁବିଧା ନାହିଁ, କୋଉଠି ପଡ଼ିଗଲେ ବି కాకు ଅସୁବିଧା ନାହିଁ. ఏ గోతులో పడినా పర్వాలేదు, బట్టలు ఊడేసి తిరిగినా ఎప్పటికే ప్రాబ్లం లేదు. రోజు వీరు వెళ్ళి ఏం చేసేవాడు? బట్టలు వేసేసి ఇంటికి తీసుకొచ్చేవాడు. ତାକୁ କପଡ଼ା ପିନ୍ଧେଇକି ଘରକୁ ଆଣିକି ଗାଧେଇକି ତାକୁ ଶୁଆଇବାడు. ଗୋଟେ ଦିନ ఏ ఉత్తమ బుద్ధిରେ ଥିବା ସମୟରେ పిల్లవాడు ବାପାକୁ పଚାరలే. ఆయన మంచి బుద్ధితో కూర్చొని తాగడానికి రెడీ అయ్యి వెళ్తున్నాడు. అప్పుడు పిల్లలు అడిగారు, నాన్న తాగి 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 ఎందుకు నాన్న ఈ దిగంబరుడుగా తిరుగుతావు? మంచోడుగా నువ్వు తినేసి బతకచ్చు కదా అన్నారు. କାହିଁକି ତମେ ପିଇ ପିଇକିରି ବସ୍ତ୍ର କାଢି ଦେଇକି କାଦ ଗୁଡ଼ିକରେ ଯାଇ କୋଉଠି ଶୋଉଛ? ଭଲ ଭାବରେ ଖାଇକିରି ବଞ୍ଚିଲେ ଗଲା ନାହିଁ କି? అని ఆయన తాకింది. ସେ କଥା ତାଙ୍କୁ ଛୁଇଁଦେଲା. ତା ପରଦିନ ଠାରୁ ସେ କ'ଣ ମଦ ପିଇବାଟା ଛାଡ଼ିଦେଲା. కానీ మరుసటి రోజు నుంచి సారా తాగడం మానేశాడు. మానేశాడు. అలా నడిచి వెళ్ళినప్పుడు సారా కొట్టాడు. ఏది బాబు రావట్లేదు ఉక్కు షాప్కి? తారదనైతే చదివి సరే చే మొదలు పట్టిన మొదలు అందరూ సెట్ అక్కడ కోణకి అవునా కోణలా అన్నాడు. మొదలు పీవినా నేను మరే ఏమి నేను బాగుపడాలని కోరుతున్నాను. నువ్వు బొల్ల అయిపోయింది వచ్చి అప్పుడు ఆయన చెప్తున్నాను, లేదు లేదు లేదండి ఇట్లా బొల్ల ఇదే చాలా మంచిది, తాగితే చాలా బాగుంటుంది, ఇట్లా పియో చాలా బొల్ల తిగో. మాటకి నేను ఏం చేయడానికి ప్రారంభించారు. ఎన్ని తిరిగి చెప్పడానికి ఈయన నాకు వద్దు. మెల్లిమెల్లిగా దేవుని సన్నిధికి చర్చికి రావడం బయలుదేరాడు. ಧೀರೆ ಧೀರೆಗೆ ಚೌಚಕ್ಕೆ ಹೋಗಲಾಗಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನಾ କରିବାକୁ ତାର ଜୀବନରେ କ'ଣ ହେବାକୁ ଲାଗିଲା?
పరివర్తన అవుతాయి. ఆ మనిషి వీధిలో నిలబడి చెప్పారు, రే మందు తాగొద్దురా, మందు తాగితే ఫ్యామిలీ నాశనంరా, మందు తాగితే దిగంబరత్వంతో తిరగాలరా అని ఊళ్ళో తిరిగితే మందు తాగి వాళ్ళందరూ వచ్చి కూడా ಮೊದಲ ನಿಮ್ಮ ಬಾಟ್ಲಿ ಕಾಡ್ತಿ ಏಕೆ ಏಕಂದ್ರೆ ಮೊದಲು ಪಿಯೋನೆ ಬಂದರೆ ಮೊದಲು ಪೀರೆ ತಮ್ಮ ಪರಿವಾರ ವಿನಷ್ಟ ಇದ್ವೋ ತಮ್ಮ ಹೊರದ್ವಾರ ಸ್ವಲ್ಪ ವಿನಷ್ಟ ಇದ್ವೋ ಮೊದಲು మన సమ తప్ప బిడిదది మంచి కార్యం చేశాడు. ఏడిది మందు తాగొద్దురా, నీ శరీరం మంచిది, దేవునికి ఇచ్చి తీరాల్సిన ఆలయం నీ శరీరం, తమ శరీరం ఇచ్చారనుకో సెడపై చెమన సమత తక్కువ కొడుతుంది మాటలు ఎల్లవి సేపడు కూర్చి మందు మధు మనకు సే స్థానం రెడ్డి అయ్యి ప్రసార కూర్చి మాట కాయలేవి. ఎన్ని దెబ్బలు కాసినా ఆయన ఏం చేస్తున్నాడు, మందు సారా కాలం మీద చెప్తున్నాడు, ఏదో ఒక కాలంలో సారా తాగి తన జీవితం నాశనం అయ్యింది, ఇంకొకటి జీవితం నాశనం కాకూడదు. అందుకే నేను చెప్పొచ్చే ఉద్దేశం కొయ్య ఉద్దేశం ఉత్తమ କାର୍ଯ୍ୟ କଲେ ତୁମର ପଛରେ ଲୋକ କଣ କରିବା ପାଇଁ ଆସିବେ, ମାରିବା ପାଇଁ ଆସିବେ. అదే కదా ఇక్కడ కూడా జరిగింది. యెజబెల్ ఎవరిని చంపడానికి ప్రయత్నం చేసింది, ఏలియా ఏం చేశాడు, వాక్య ఆధారంగా నిలబడ్డాడు. वाक्य प्रमाणानुसार के ठिया है एलियो ठिया है मात्र तार यजबेल कथा सुनु सुनु నాకు कोण आसिगले डिप्रेशन पडायला यजबेल ఒక మాట వినిన వెంటనే ఏమొచ్చింది, మానసిక ఒత్తిడి వచ్చింది. ప్రతి జబ్బుకు పరిహారం ఉంది కానీ మానసిక ఒత్తిడికి ఏ చేసిన మార్చలేదు. ସବୁ ରୋଗକୁ କେମିତି ହେଲେ କେବେ ଔଷଧ ମିଳିପାରିବ ସିନା, डिप्रेशन ଆସିଗଲେ କିଛି ହେଇପାରିବ ନାହିଁ. ଆମର ସାଇକୋଲୋଜିରେ ସେମାନେ ମେଡିସିନ ଫେଡିସିନ ସବୁ ଦିଅନ୍ତି, କିଛି କାମ କରିବେନି. ଯେବେ ବର୍ଷ ସଫା ମନ ହେବ ନାହିଁ, ఎప్పటి వరకు మనసేం అయితే తీరదు, బాగుపడి తీరదు. చాలా మందికి చాలా రీతి కలిగిన డిప్రెషన్ ఉన్నాయి. ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଭିନ୍ନ ଭିନ୍ନ ରୀତିର डिप्रेशन ଅଛି. କେତେ ଲୋକମାନେ ଖାଇବା डिप्रेशन କା ଖାଇକିରି ସେମାନେ ଋଣ ଶିଖି ଯାଉଛନ୍ତି. తిని తీర్చేసుకుంటున్నాం, ସବୁ తీర్చేది. నో, దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా, నీ డిప్రెషన్కి పగటి వేళ ఏమైతే తీరొచ్చు, పరిహారం తీరొచ్చు. దానికి ఎవరి స్పర్శ కావాలి, దేవుని స్పర్శ కావాలి. ତମର डिप्रेशन को परमेश्वर तुमको कौन करिवे छुई पारिवे. దాని అంటే ఏరియా డిప్రెషన్ అయిపోయి తీరి దేవుని దగ్గర కోరుతున్న, దేవా నా ప్రాణం ఏం చేసి ఏరియా పోతుంది. డిప్రెషన్ ର ఎక్స్ట్రీమిటీ అంటే ప్రాణం ନେଇଯ ଯେମିତିକି ତୁମଟା ବଳେ ప్రాణ నీదిలా ఫీల్ అయిపోయి ఇచ్చి తీసుకెళ్ళిపోవాలి. ఇచ్చేటప్పుడు అడగలేదు కానీ తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవాలి. దేవాసమైన మాకిలో ఉన్నాయి, ఆ నెపాలకు కై తీయవచ్చు. హలో, ఎన్నిసార్లు మీరు చెప్పారు, କେତେ ଥର ଏଠି ବସିଥିବ ଆମେ କହିଛୁ ନେଇ ଯାଉ ప్రాణం, వాడు ନେଇଯିବେ. ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు. నీ ద్వారా దేవునికి ఏముంది, ఉపయోగం ఉంది. టైంకి ముందు ఏం చేయొద్దు, బాక్స్ బయ్యా రెడీ చేయకు. సమయ పూర్వే బాక్స్ రెడీ కरो ନାହିଁ, ସମୟ ପୂର୍ବେ ଗାତ ଖୋଲ ନାହିଁ. వాడు ଯିବାକୁ ମୁଁ ଜାଣୁଛି ଯୀଶୁ ଗୋଟେ କାର୍ପେଣ୍ଟର, ଆଉ తెలుసు యేసు ఒక కార్పెంటర్. హలో, సమయానికి ముందు ఏం చేయకూడదు, మరణం పిలిపించుకోవద్దు. మరణకు కొరకు కోణ కొరై డక్క లైక్ ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్. అది మానసిక ఒత్తిడికి చెందే ఆత్మ. దానికి ఏం కావాలి, దైవ స్పర్శ కావాలి. దైవ స్పర్శ మాత్రం వస్తే దొరికితే సరిపోదు, దేవుడిచ్చిన ఆహారం కావాలి. ఈశ్వర స్పర్శ కଲେ మాత్రం ఏమోనే ఈశ్వర దేవ భోజన ఖైబారు. దేవుడిచ్చిన ఆహారం అక్కడ కిందకి చదివితే చూడొచ్చు, దేవుడు ఆయనకి ఏమి ఇచ్చి తీరారు, ఫ్రెష్ బ్రెడ్. ତାର 6 ପଦରେ ଲେଖା ହେଇଛି ବେକ୍ଡ କେକ୍, ମାନେ କା ଉପରେ ଅଙ୍ଗାର ଉପରେ ରଖିଥିବା ଫ୍ରେଶ୍, ଏଇଟା ଫୁଡ୍ ର ଫୁଡ୍. ఇది ఎక్కడున్న ఆహారం, ఎక్కడున్న ఆహారం, ఎక్కడున్న ఆహారం తెచ్చింది ఎక్కడిది, పరలోకం నుంచి దేవదూత తెచ్చారంటే ఈ సామాన్ ఎక్కడది అయి ఉంటుంది, అక్కడదే అయి ఉంటుంది, ఇక్కడ ఉన్నది కాదు. దాని అర్థం కొన్ని డిప్రెషన్ పోవాలంటే పరలోకం నుంచి కొన్ని రొట్టెలు రావాలి. କେତୋଟି डिप्रेशन ଛାଡ଼ିବାର ଚଲେ ସ୍ୱର୍ଗରୁ କଣ ଉଲାଇ ଆସିବାର ଅଛି, ଆସିଛି କି ସ୍ୱର୍ଗରୁ ରୋଟି ଉଲାଇ ଆସିଛି କି, పరలోకం నుంచి రొట్టె దిగి వచ్చిందా, మన్నా. మన్నా గురించి బైబిల్ చెప్పి ఇట్స్ ఏ హెవెన్లీ బ్రెడ్, పరలోకానికి చెందిన రొట్టి. కానీ భూమికి వచ్చేసరికి అది పొడి అయిపోయింది. భూమిలో పొడి పంపించేసరికి కూడా అయ్యలా గుండె కూడా అయ్యలా. హలో, రొట్టి పొడి మిడితే ఉడుసు చేసాడు. మన్నా రొట్టి దొరుకుంటే ఏమైపోయింది, పంజంగా అయిపోయింది. ఒడుస్వా ସେବେକା ସେମାନେ ଅଳସୁଆ ହେଇଗଲେ. କାହିଁକି ସକାଳ ସକାଳ ଉଠିବେ, ମନା ପଡ଼ିବ, ଖାଲି ଧରିକି ଯିବେ, ଏଇଟା ମୋର ସ୍ତ୍ରୀ ପାଇଁ, ଏଇଟା ମୋର ପିଲା ପାଇଁ, ଏଇଟା ମୋର କନ୍ୟା ପାଇଁ, ଏଇଟା ମୋର ସମସ୍ତ ଆଣିଲେ, ଘର ରଖିଲେ, ରାନ୍ଧିଲେ, କୌଣସି ପରିଶ୍ରମ କିଛି ନାହିଁ. କା ସକାଳେ ଡେରିରେ ଉଠିଲେ କ'ଣ ହେଇଯିବ, ମନା ମାయ ହେଇଯିବ. పొద్దున లేట్గా లెగిస్తే ఏమి మంచి మీద పడేది,
କାହା ଉପରେ ପଡ଼ିବାର? ବରଫ ଉପରେ ପଡ଼ିବାର। ଖରା ବାଜିଲେ ସେଟା କ'ଣ ହେଇଯିବ? ମାୟା ହେଇଯିବ। ఏమైపోద్ది? ఎండ తగిలిన వెంటనే అది మెల్ట్ అయిపోద్ది. అందుకే ఎప్పుడు లేగాలి? అరుణోదయం లేగాలి ఫుడ్ కోసం. అందుకే బైబిల్ మనకి ప్రార్థన ఏంటాడు? ఈ వాసన డైలీ బ్రెడ్ మా అనుదిన ఓ బ్రెడ్ హెవెన్లీ బ్రెడ్ కావో ఎర్త్లీ బ్రెడ్ నై एर्थली ब्रेड खाइले एर्थली ब्रेड खाइले आमे रोगी हेई परिबो डायबिटिक हेई परिबो हमको सब प्रकार नाना व्याधि आसी परिबो हेवनली ब्रेड खाइले हेवनली हेई परिबो हालेलुया भौतिक आहाరం తింటే భౌతిక జబ్బులు వస్తాయి ఆ పరలోక సంబంధమైన ఆహారం తింటే పరలోక సంబంధమైన వ్యక్తిత్వం ఉండవచ్చు దాని అర్థం ఏలియాకి ఇప్పుడు ఏం కావాలి హెవెన్లీ బ్రెడ్ ఈ పగటి వేళ దేవుడు నిన్ను ఏం చేయాలి హెవెన్లీ బ్రెడ్ తో ఏం చేయాలి తృప్తి పరిచి తీరాలి అందుకే కదా యేసయ్య దగ్గర సాతాను వచ్చి చెప్పిన మాట ఈ రోళ్ళన్నిటిని ఏం చేయి यीशु को निकट शैतान से कहला ए पत्थर गुडी को सब कौन कर दियो यीशु कौन करले नहीं यीशु कौन करले नहीं रोटी पर करले नहीं रोटी पर करले हमके घर मान होता रोटी का చేసేసి ఉంటే ఊర్లో ఉన్న పందంగలన్నీ మన భూమిలో కనబడదు జాగ్రత్తగా ఒడుసుకోమని సొప్పు ఆమె గారే ఆమె దేశరే ఆమె ముండలు ఎరిమిలి చేసి అంతే దేవుడు అది చేయలే బదులుగా ఒక మాట అన్నారు మనుషులు దేని ద్వారా బతకడు బ్రెడ్ కాదు వాళ్ళని బతికించేది ఏది వాళ్ళని బతికించేది దేవుని వాక్యం వాళ్ళని బతికించేది ఈశ్వర వాక్యం కొనకొని పరిగో జణకు పొంచై పరిగో హలో దేవుని యొక్క వాక్యం అంత శక్తియుక్తం చెందేది దాని అర్థం ఏలియాకి ఏం చేసింది దేవుడు ఇచ్చిన ఆహారం ఆయనని బలపరిచి తీరింది రెండు సార్లు దేవుడు ఆయనని స్పర్శించారు భోజనం చేయమని చెప్పారు భోజనం చేసిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది బలం వచ్చింది శక్తి వచ్చింది खाई सारा पर ताकू कौन मिलिला शक्ति मिलिला कौन पाए ईश्वर को पहाड़ को धाई जीवानी होते దేవుడు ఏర్పాటు చేసిన కొండపై ఏమై తీరడానికి పరిగెట్టెళ్ళి తీరడానికి ఈశ్వర యొక్క పహాడోని కొట్టకు ధాయి జీవాని होते హలో దేవుని పర్వతంకి పరిగెట్టి వెళ్ళి తీరాలి ఎక్కడ దేవుని యొక్క పర్వతం మనలో మన కొరకు పరలోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు స్వర్గରେ ପରମେଶ୍ୱର ଆମ ପାଇଁ କ'ଣ କରିଛନ୍ତି ଈଶ୍ୱରଙ୍କର ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରି ରଖି ଈଶ୍ୱର ପାଇଁ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରି ଅଛନ୍ତି దేవుడు మన కొరకు ఎక్కడ పరలోకంలో స్థానం సిద్ధపరచుకొని ఉంచారు దానికి ఏం కావాలి దేవుని స్పర్శ కావాలి దేవుడి ఇచ్చిన ఆహారం కావాలి దేవుడి ఇచ్చిన శక్తి కావాలి ଈଶ୍ୱରଙ୍କର ସ୍ପର୍ଶ ଦରକାର ଈଶ୍ୱରଙ୍କ ରୋଟି ଦରକାର ଈଶ୍ୱରଙ୍କର ସାମର୍ଥ୍ୟ ଦରକାର କୋଉଠି ପହଞ୍ଚିବା ପାଇଁ ଈଶ୍ୱରଙ୍କର ପାହାଡ଼ ପହଞ୍ଚିବା ପାଇଁ దేవుని కొండ వరకు ఏమై తీరడానికి బయలుదేరి వెళ్ళి తీరడానికి ఏం కావాలి మనకి దేవుని స్పర్శ కావాలి ଈଶ୍ୱରଙ୍କର ସ୍ପର୍ଶ ଆମକୁ ଦରକାର ସେ ସ୍ପର୍ଶ ପାଇଲେ యెజబెలଙ୍କର କଥା କିଛି ଶୁଭାଯିବ ନାହିଁ యెజబెల యొక్క మాటను నీ చెవిటికి ఏమై తీరదు సమర్థంగా ଥିବା ప్రాబ్లం కారికి କଥା ଶୁଣୁଛ ସେଟା ତମକୁ రోగి କରିଦେଇଛି ఎవరో ఏదో చెప్పారు అదే నిన్నేం చేసింది ଗୋଟେ ବ୍ୟକ୍ତିକୁ ଶୀଘ୍ର ମାରଦା ବର୍ତ୍ତମାନ ରୋଗ ଅଛି ବୋଲି କହିଦିଅ ମରିଯିବ ସେ ଶୀଘ୍ର ଅଥବା ମୁଁ ବିଶ୍ୱାସ କରେ ଗୋଟେ ରୋଗୀକୁ ହସ୍ପିଟାଲ ନେଇକି ସେ ଅଧା ମରିଯିବ వీల్ చైర్ చోట ଅଧା ହଉ କହିବା ତ ଦରକାର ନାହିଁ అందుకే నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వీల్ చైర్ ఎక్కడ ఉంటాను నేను రోగి అయితే నడిచేస్తాను కానీ సార్ వీల్ చైర్లో బస్సుకున్నా రోగి ఫీలింగ్ అర్జు వీల్ చైర్లో కూర్చుని మాత్రం ఏమనిపిస్తుంది రోగిని అనిపింది రోగి కాము తాత్కాలికంగా రోగం రావచ్చు పూర్తిగా నేనేం కాను రోగిని కాను కన్ఫెస్ చేయాలి డాక్టర్ చెప్పొచ్చు నువ్వు చచ్చిపోతావు డాక్టర్ చెప్పొచ్చు నీకు ఈ జబ్బు ఉంది డాక్టర్ చెప్పొచ్చు ఆయనకి ఒక భాగం మాత్రమే తెలుసు హలో డాక్టర్ తో గొట్టే సైడ్ ही जोना परमेश्वर को मत पूरा कर दो నన్ను పూర్తిగా ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే అందుకే బైబిల్ చెప్పేది మనుష్య ఆహారం పొందకంతి మనిషి బాహ్య రూపాన్ని చూసేది దేవుడు ఏం చేస్తాడు ఆయన కళ్ళు ఎక్స్రే కళ్ళు కన్నా పవర్ఫుల్ తాంకోడి చొక్కు ఎక్స్రే ఠారు भी పవర్ఫుల్ ఉంటాయి హలో ఆయన ఏం ఆలోచిస్తాడు ఆయన నిన్ను పూర్తిగా స్కానింగ్ చేయొచ్చు డాక్టర్ స్కానింగ్ చేయలేనిది డాక్టర్ రిపోర్ట్స్ లో తేవలేనిది డాక్టర్ కి కనిపెట్టలేనిది ఆయన కంటికి కనబడదు హలో అలాగే తీరితే దేవుని కన్ను ఎంత పవర్ఫుల్ తెలుసుకోవాలి ఈశ్వరంకర చొక్కు ఎంత పవర్ఫుల్ ఉంటాయి కేవలం యెజబెల్ కోయిలే బోలి తమర డేట్ కౌంట్ కరో నాయి ఎవరో యెజబెల్ చెప్పారని నీ మరణాయు లెక్కెట్టొద్దు
ସେଥିପାଇଁ ବାଇବେଲ କହୁଛି ଜୀବନ ଏବଂ ମରଣ ତମେ ବଞ୍ଚିବି 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 ବୋଲି କୁହ ବୁଝିବ ବଞ୍ଚିବି 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 ବୋଲି କହିବା ମୋ ପାଇଁ ବଞ୍ଚିବି ବୋଲି ନା ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବି କୁହ బతుకుతా ఎవరి కోసం దేవుని కోసం బతుకుతా దేవుని కొరకు జీవిస్తా దేవుని నామం కొరకు జీవించి తీరుతా కారణం ఏంటిది మరణము జీవము ఎక్కడుంది నా నాలుక వశమై ఉన్నది मोरी जीवारे परमेश्वर कौन देखे जीवन एवं मरण अधिकार देते जट्टा जजमेंट कोई भी नो प्रॉब्लम ये परमेश्वर को कौन कर मोर कौन नहीं जो प्राण परमेश्वर प्राण नहीं गले कौन है जीव भक्त बोली కూడా నా కూడా ఆశ దేవుడు ప్రాణం తీసుకుంటే దేవుని భక్తుడు అన్న పేరు వస్తది అరే బాబు సమయానికి ముందే వెళ్ళొద్దు సమయం పూర్వరు జావన సమయం ఎవర్ టైం రే జావ్ ఆ ఉపయుక్త సమయంలో ఏం చేయాలి వెళ్ళి ముందే వెళ్ళొద్దు ఈ పగటి వేళ కొన్ని యెజబెల్ వాదిస్తున్నాయిగా कहते यजबेल तो प्राण बापा तो कुछ पड़ा आज से यजबेल तार बोलची बापा काम स्पर्श दरकार ईश्वर को स्पर्श दरकार ईश्वर को रोटी दरकार ईश्वर को बल दरकार सेतिया तमे कोन कर परबो जत्ते स्पीड रे यजबेल कथा तार कथा आसला तार तो डबल स्पीड रे दाई पारिबो ఎంత స్పీడ్ లో యెజబెల్ యొక్క శబ్దం నీ చెవుటికి వినబడిందో దానికన్నా రెండొందల స్పీడ్ తో దేవుని కొండ వైపు ఏం చేయొచ్చు హల్లెలూయా చేరి తీరాలి ఎక్కడ దేవుని కొండలో పుట్టి పਹੁంచి వారు ఈశ్వరంతో పహాడలో పਹੁంచి వారు దేవుని కొండ ఎక్కి ఎక్కుతాయి మరి నీకు దేవుడు ఏ విషయం గురించి టెన్షన్ లేదు హలో సైతం నాందేవుడు బాబుజీ దేవుని కొండ ఎక్కాడు కాబట్టి దాని తర్వాత ఉన్న అధ్యాయం చదవగలిగితే శిష్యుడు దొరకగలిగాడు ईश्वर का पहाड़ पहुंचवा द्वारा काहू से बेटी पारिले ईश्वर पहिला पोरी एलिसा को से बेटी पारिले దాని అర్థం తెలుసుకుతీరు నేను యెజబెల్ చంపేస్తానన్నాక నేను బతికించి తీరడానికి నీ పరిచర్య కొన్న భాగం ఇంకొకటి అప్పగించి తీరడానికి దేవుడు నిన్ను పరిగెట్టిస్తున్నాడు तारी अर्थ परमेश्वर काकू एलियो को कहते तुम्हें तार कथा सुनी दी जाओ अरे बाबू तुम काम होची एलिशा को तुम्हें अभिषेक सॉरी एलियो को अभिषेक करबा पे परमेश्वर तुम डाकिंది दानो आमेन దాని అర్థం ఈ టైం కాలేదు భగవంతుడు చెప్ప ఇట్ ఇస్ నాట్ మై టైం ఇది నా సమయం కాదు ఇది మోర సమయం నువ్వే కో యెజబెల్ కథ మూసుడివి ఆమేన్ ఏ యెజబెల్ చెప్పుడు నా బైబిల్లో కొంత కొడాల ఈ మోగుతున్న కుక్క నోరు మూయలేడు హలో హల్లెలూయా अच्छा मन सहित आमेन बार्किंग डॉग रो मुंह कोण कर करिने आमी चुपे की पड़ेला हेला మనం నోరు మూస్తే నిలబతే చాలు ఆమేన్ హల్లెలూయా దేవుడు మాట్లాడుతున్నది ఆమేన్ యెజబెల్ శబ్దం ఎంత కంటదో నేను వచ్చినా యెజబెల్ చావొచ్చేమో యెజబెల్ చావొచ్చేమో ఎవరు చావరు అర్థం కాలేదు यजेबेल मात्र भी बोली कोई यजेबेल मर जाई पारबो मालिक मात्र के मरी पारबो नाही एलिया के माई तीरिंदी एलिया को कोण आला हां आमेन हेलो एलिया పరలోకానికి के माई తీరాడు అగ్ని రథములో కొనిపోబడి తీరాడు అగ్ని వస్త్ర ద్వారా కాక नहीं गले यजेबेल కుక్కర చట్టి మరలా కుక్క నాకి చచ్చింది आदि इनके साधन से होते पता वाला जब दूर जाई पड़तो से कोइला कार प्राण नहीं जीवी एलिया प्राण ने तू कोई तो तार प्राण नहीं जीव तोर प्राण को था कौन నువ్వు చెప్పావుగా నీవు ఆయన ప్రాణం నీ ప్రాణ సంగతి ఏంటి ఈ పకటి ప్రశ్న మనలో విచారణ చేసుకుతిరాలి ఏ ప్రశ్న తమర ভিতরে আসুది বাজি তোমার কথারে তোমার বাতারে কাকু মানো না ডোন্ট কিল এনিওয়ান থ্রু योर वर्ड्स एक्शन एंड योर थॉट्स నీ ఆలోచన ద్వారా నీ మాటల ద్వారా నీ లైక్ ద్వారా నీ సబ్స్క్రైబ్ ద్వారా డోంట్ కిల్ ఎనీవన్ ఆమేన్ హల్లెలూయా హలో చివరి మాట చెప్పు ముగించదు అయిపోయింది హలో నాన్న కలిసి మంచి చేయలేకపోతే చేయలేదు చెడు ఆలోచించిన తెలదు ఆమేన్ बोलो नौकर लेवे किसी को चिंता नहीं खराब चिंता करवा पेंच होना ఈ కాలంలో యెజబెల్కి సంబంధించిన మానకేక మనల్ని అందరూ ప్రవర్తిస్తున్నారు హలో అందుకే అసూయ రాకూడదు జెలసీ అమర్ మీద అసూయ ఉన్నాయి ఆడు కరగొంటే నాకే ప్రాబ్లం నాకే कार किन मत कोण असुंता ମୁଁ ଚାଲିକେଲେ ଯାଉଥିଲି ସେ कार କିଣିଲା କଣ ମୁଁ କାହିଁକି ତାଙ୍କର ଉପରେ ଚିନ୍ତା କରିବି ସେ कार କିଣିଲା କି ମାରୁଛ ତାକୁ you are killing that person
ఆయన కారులో మేఘాలు కూడా వెళ్ళిపోతాడు. నువ్వు కుక్కలు నాకు చేస్తావు. హలో ସେ ଏଲିୟଙ୍କ ପରି ଉତ୍ଥାପିତ ହେଇ ପଳେଇଯିବ. ତମେ କୁକୁର ଚାଟିକି ମରିବା ପଡ଼ିବ. ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసి ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన దేవునితో ఒక ఒప్పందం చేసుకో. परमेश्वर सहित गोटे निबंधन कर मु कार विषय खराब चिंता करी मु क्या मारि कहीं समस्ते कारी हस्त द्वारा निर्मित ईश्वर हस्त द्वारा मु भी ईश्वर हस्त द्वारा निर्मित से समस्त मनीष ईश्वर हस्त द्वारा निर्मित ताकू कौन करना है कथा रे की आलोचना रे की भावना रे की ना धमक द्वारा कौन करना है मारिबो ना डोंट किल चंपొద్దు. లేదు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో కూర్చున్నప్పుడు నీ గుర్తొస్తున్న ఎవరినైనా చెప్పావా? ఈ ప్రార్థన ముగించే లోపల వెళ్ళి ఫోన్ చేసి వారికి చెప్పండి, నాయనా నీ గురించి చెడుగా నేను ఆలోచించాను, సారీ నన్ను క్షమించు. ఈరోజు వాక్యం నేను విన్నాను, నేను యెజబెల్ని కాను, నేను ఏలియానై తీరాలి. ఈరోజు వాక్యం నన్ను స్పర్శించింది, వాక్యం నన్ను రొట్టిగా భుజింపజేసి తీరింది, వాక్యం నన్ను బలపరిచి తీరింది. ఇక నేను నీకు చంపను, నన్ను క్షమించు, ఇక నిన్ను బతకడానికి నేను ప్రార్థన చేస్తాను. ଆଜି ଯଦି ପବିତ୍ର ଆତ୍ମା ତମକୁ ସଚେତନ ଦଉଛି କାହା କରବେଲେ ବିରୁଦ୍ଧରେ କଥା ହେଇକି କାହା କଲେ ମାରିଦେବା ଜିନିଷ ତମକୁ ସ୍ମରଣ ଆସୁଛି ହେଲେ ଆଜି ଏ ବାକ୍ୟ ଶୁଣିବା ସମୟରେ ଯାଇକି ତାଙ୍କୁ କୁହ, ଫୋନ କରି କୁହ, ନହେଲେ ଯାଇକି ମିଶିକିରି କୁହ, ଭାଇ ଭଉଣୀ ମୁଁ ତମର ବିରୁଦ୍ଧରେ ଏମିତି ଚିନ୍ତା କଲି, ଏମିତି ଆଲୋଚନା ଏମିତି ମୁଁ କହିଲି, ମୁଁ ତମର ମୃତ୍ୟୁର କାରଣ ହେଲି, ମାତ୍ର ଆଜି ମୁଁ କହୁଛି ନାଇଁ ସେମିତି ନ ହଉ, ତମେ ବଞ୍ଚିବାର ଅଛି, ମୁଁ ବି ବଞ୍ଚିବାର ଅଛି, ତା ପାଇଁ ମୁଁ କ୍ଷମା ମାଗୁଛି ବୋଲି ମାଗିଲେ ଆଜି ପରମେଶ୍ୱର ତମକୁ ବଳବାନ କରିପାରିବେ, ପରମେଶ୍ୱର ତମକୁ ଛୁଇଁ ପାରିବେ, ପରମେଶ୍ୱର ତମକୁ ଶକ୍ତି ସାମର୍ଥ୍ୟରେ ତମକୁ ରଖିପାରିବେ. అందుకే పగటి వేళ విచారణ చేసుకోండి. దేవుడి కుష్ఠ వ్యాధిని తాకే, దేవుడు యెరెమీయాని తాకారు, పరమేశ్వర జిర్మియాకు छुईले, ద్వితీయ పరమేశ్వర కాకు छुईले, కుష్ఠ వ్యాధికి छुईले, రెండోదిగా యేసే కుష్ఠ వ్యాధిని తాకారు, మూడోదిగా ఆ రక్తస్రావిని స్త్రీ యేసైని తాకింది, ସେ ରକ୍ତସ୍ରାବିଣୀ ସ୍ତ୍ରୀ କାକୁ छुईले, ଯୀଶୁକୁ छुईले, ଚତୁର୍ଥରେ ମୁଁ କହିଲି ଏଲିୟାଙ୍କୁ ପରମେଶ୍ୱର ଦୂତ छुईले. ତା ଦ୍ୱାରା କ'ଣ ହେଲା? से परमेश्वर को पानी उत्थापित हो गए. से आज मैं शेष कथा कोई बंद करबा पई जते हे भाई हे भौणी गेट रेडी फॉर योर रैप्चर. तुम उत्थापन निमित्त तुम रेडी हो. యెజబెల్ ర కథ सुना नहीं. యెజబెల్ చెప్పిన నెగటివ్ మాటలు వినొద్దు. నిన్ను దేవుడు చచ్చిపోయి తీసుకెళ్ళడానికి కోరట్లే. ఏం చేయాలనుకుంటున్నావు? అశ్వములో ఏ అశ్వములో అగ్ని రథములో ఎక్కించి తీసుకెళ్ళాలనుకుంటున్నావు. परमेश्वर चाहूଛନ୍ତି तुमको अग्नि रथरे उठे टेकी नेबा पई चाहूଛନ୍ତି. ता पई हम कोन ईश्वरଙ୍କର దేవుని కొండ చేరితీరా. దేవుని కొండ చేరితీరాలంటే ఎవరి గురించి? గాంధీ గారి 3 బూతులు ఉన్నాయిగా, గాంధీ ప్రతింట आमे गांधी को बहुत तार माकड़ कथा बेसी पिचाई करी कहूछु. आमे कहते मुई कार मृत्युर कारण हेबी नाही, मु कार मृत्युर कथा सुनबी नाही, मु कार मृत्युर कथा मध्य प्रकाशन करी देखबी नाही. आमेन हालेलुया. ఏం చేయాలి? మాట్లాడితే దేవుని కోసం, వింటే దేవుని కోసం, మరి చూస్తే దేవుని కోసం, କହିଲେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ, ଶୁଣିଲେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ, ଦେଖିଲେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ. ପରମେଶ୍ୱର ମୁଁ ଯେଜବେଲ ପରି ମରିବା ପାଇଁ ଚାହୁଁନାହିଁ, ମୁଁ କାହା ପରି ଉତ୍ଥାପିତ ହେବା ପାଇଁ ଚାହୁଁଛି. ସେଥିପାଇଁ ବାଇବଲ କହୁଛି ପ୍ରଧାନ ଦୂତଙ୍କର సంగే ଯୀଶୁ ଉଲ୍ଲାସ ଅଛନ୍ତି. యేసయ్య రాబోచున్నాడు, ప్రధాన దూతల సంఖ్యతో ఆయన వస్తున్నాడు. వెళ్తావా రోహణమైంది. అది అయిపరిగో కి नहीं నిజకు టికే విచార କରି ଦେଖ. నేను తన్ను తాను ఒకసారి పరీక్షించి చెప్పు, దేవా నన్ను తీసుకువెళ్ళు దేవా, నేను సిద్ధపడి తిరుగుటకు సహాయపరచమని ఈ పగటి వేళ కోరుదాం. దేవుడు మనల్ని దీవించును కాక. అది ସେଥିପାଇଁ ଆମେ ଆଶା କରିବା ସେମିତି ଆମେ ଉତ୍ଥାପିତ ହେଇ ଈଶ୍ୱରଙ୍କ ଦେହ ସ୍ୱର୍ଗମାଳକୁ ଯିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେବା, ଆମେ ତୟାର ହେବା, ନିଜ ଜୀବକୁ ସମର୍ପଣ କରିବା, ପ୍ରାର୍ଥନା କରିବା. సమస్య చొక్కిపోతుంది. అందరం కళ్ళు మూసుకుందాం, దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ పగటి వేళ చెప్పిన వాక్యం నిన్ను దాన్ని ఎక్కడైనా తాకుండి తీరితే ଆଜି କୁହାଯାଇଥିବା ବାକ୍ୟ ଯଦି ପରମେଶ୍ୱର ତମକୁ ଛୁଇଁଛନ୍ତି ହେଲେ ବାସ୍ତବିକତାରେ ତମେ ପରମେଶ୍ୱରଙ୍କର ଛୁଆଁ ପାଇବା ପାଇଁ ଚାହୁଁଥିଲେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ସମର୍ପିତ ହେଇପାରିବା. ପରମେଶ୍ୱର ମୋତେ ସାହାଯ୍ୟ କର. ଯଦି ହେଲେ ବି ତମର ଜୀବନରେ ଉଣା ପଡ଼ିଛି ହେଲେ ସେ ଉଣାକୁ ଆଜି କ୍ଷମା ମାଗିକି ପରିଷ୍କାର କରିପାରିଲେ କୌଣସି ଜେଜିବେଲର ଶକ୍ତି ତମକୁ ଛୁଇଁ ପାରିବ ନାହିଁ, କୌଣସି ରୋଗର ଶକ୍ତି ତମକୁ ଛୁଇଁ ପାରିବ ନାହିଁ, କୌଣସି ଅପବିତ୍ରତା ତମକୁ ଛୁଇଁ ପାରିବ ନାହିଁ, କୌଣସି ଦୁର୍ବଳତା ତମକୁ ଛୁଇଁ ପାରିବ. ତମେ ଶୁଦ୍ଧ ହେଇପାରିବ, ତମେ ବଳବାନ ହେଇପାରିବ, ତମେ ସାମର୍ଥ୍ୟବାନ ହେଇପାରିବ, ଈଶ୍ୱରଙ୍କର ପାହାଡ଼ ପହଞ୍ଚି ପାରିବ. ସେଥିପାଇଁ ତମେ ప్రయత్న କରିବା, ଈଶ୍ୱରଙ୍କ నికଟ సమర్పణ କରିବା. దానికోసం దేవునికి సమర్పించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ
ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థనలో దేవాని సన్నిధిలో మేము ఎడతడిగా ప్రార్థనతో దేవాని సన్నిధిలో మేము కనిపెట్టుకుంటాము प्रार्थना सहाय परमेश्वर तुम्हारा निकटे तुम्हारा कृपा सिंहासन निकट को मैं बाहुल्य परमेश्वर तुम्हें स्पर्शकारी परमेश्वर आम्ही तुमకు చూయవాలొచ్చి परमेश्वर మేము నిన్ను తాకి తీరాలి దేవా ఎవరో మాట విని మేము దేవుని యొక్క తాకిని అనుభవించకుండా వెళ్ళకూడదు परमेश्वर କାହାରି ଗୋଟେ କଥା ଶୁଣି ଈଶ୍ୱରଙ୍କ ସ୍ପର୍ଶକୁ ନ ଛୁଇଁ ପାରିଲା ପରେ ଆମେ ଦୂରକୃତ ନ ହେଲା ପରେ ଆମକୁ ଶକ୍ତି ସବଳ କର परमेश्वर ଆଜି ଈଶ୍ୱରଙ୍କ వాక్య କହିଲା ప్రమాणे ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఎక్కడైనా నాలో నుంచి పొరపాటు జరిగిందంటే కూటి ହେଲେ ବି ମୋର ଜୀବନରେ ଉଣା ପଡ଼ିଅଛି ହେଲେ परमेश्वर आज मत टिके शुद्ध कर आज मत टिके परिष्कृति कर आज मत टिके सफा कर आज मु तुम छुआ छूत पाइबा चाहती ఈరోజు తాకిడి నేను అనుభవించాలని కోరుచున్నాను దేవాలయ సిద్ధపడిన సంఘ బిడ్డల బట్టి దేవానికి స్తోత్రం ସେମିତି ପ୍ରସ୍ତୁତ ହେଇଥିବା ଭାଇ ଭଉଣୀମାନଙ୍କ ପାଇଁ ଧନ୍ୟବାଦ ତାଙ୍କୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କର परमेश्वर ତାଙ୍କର ଜୀବନ ଉତ୍ଥାପିତ ହେବା ପାଇଁ ସ୍ୱର୍ଗୀୟ କାହଳ ଯେ ସ୍ୱର୍ଗీయ ధ్వని శ్వాసవాన్ సమୟରେ దేవుని యొక్క కడబూర ధ్వని స్వర వినబడినప్పుడు దేవ పరలోకానికి ఆరోహణమై తీరేంతటిగా కృపా భాగ్యం దయచేయండి సెంటి అప్పుడు అనుగ్రహ సమస్తకు దేవుని ప్రార్థన కూర్చు ప్రార్థన సునే చేతిపై ధన్యవాదాలు జీసస్ నామమున మాకు చెప్పిత ప్రార్థన విన్నందుకు వందనాలు యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని రెండు రాకడ వరకు తోడైందును గాక ఆమేన్ యేసు రక్తమే జయం యేసయ్య వాక్యమే జయం యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ గట్టిగా మూడుసార్లు హల్లెలూయా చెప్దామా హల్లెలూయా 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 మారానాథ యేసయ్య రక్తదానం ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు దేవుడి మీద దీవించుగా సాయంత్రం ప్రార్థన ఉన్నది 5:30కి అందరూ రావాలి ప్రత్యేకంగా విశేష రీతిలో ఆంటీ మన దీక్షణ వదిలేసిన ఒకసారి చప్పట్లు కొట్టి దిగా ఆంటీ వరకు ఆశీర్వాదం संध्या 5:30 प्रेयर